హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల కథ పేరు పిశాచ మంటపం. ఈ కథను రచించిన వారు ఏ సాయి కుమార్ గారు. చైనా దేశంలోని కూపీ రాజ్యానికి ఉత్తర దిక్కుగా ఉన్న నైసా అనే గ్రామంలో ఓయాంగ్హు అనే పేరు మోసిన దంతవైద్యుడు ఉండేవాడు. దంతవైద్యం చేయటంలో చైనీయులుదే పై చేయి కాగా ఆ చైనా వైద్యులందరిలోకి చెప్పుకోదగ్గ గొప్పవాడై ఉండి కావాలని ఆ కుగ్రామంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఓయాంగ్హు ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. అందుకు కారణము అతని కొడుకు చిన్లూయే. చిన్లూకు యుక్త వయసు వచ్చింది కానీ పిల్ల చేష్టలు పోక తండ్రి మాటలు వినకుండా వెర్రిమొర్రిగా జులాయి మిత్రులతో తిరుగుతూ ఉండేవాడు. తల్లి లేని పిల్లాడులే, మారతాడులే అని ఎంతో సహనం వహించిన ఓయాంగ్హు రోజులు గడుస్తున్న కొద్దీ తన కొడుకులో మార్పు కనిపించకపోవడంతో దిగులుతో మంచం పట్టి కన్ను మూశాడు. తండ్రి మరణంతో చలించిపోయిన చిన్లు ఇంట్లో నుంచి కదలకుండా ఏడ్పు లంకించుకున్నాడు. తన తండ్రి మరణానికి కారణము తనేనని తెలుసుకున్నాడు. చిన్లు బాధను చూసి జాలిపడ్డ నైసా గ్రామస్తులు, చూడబ్బాయి, జరిగిపోయిన దానికి విచారించే కంటే చనిపోయిన నీ తండ్రి ఆత్మకు శాంతి లభించాలంటే నువ్వు మారాలి. మారి నీ తండ్రి సంపాదించిన ధనంతో మంచి పేరుతో వృద్ధిలోకి రావాలి అని చెప్పారు. అలా చెయ్యకపోతే చనిపోయిన నీ తండ్రి ఆత్మకు శాంతే ఉండదు అని హెచ్చరించారు. దీంతో ఎలా బాగుపడి ప్రయోజకుణ్ణి కావాలా అన్న ఆలోచనలో పడ్డాడు చిన్లు. కానీ అది జరిగే పని కాదురా బాబు అన్నాడు చుంగ్మింగ్. చుంగ్మింగు నా అన్న దిక్కులేని ఏకాకి, పైగా సోమరి. అయినా మాటకారి అవ్వటాన ఎవరినో ఒకరిని మాయమాటలతో మంచి చేసుకుని తన పొట్ట తాను నింపుకోగలుగుతున్నాడు. ఇలా ఒకరిని విడిచి ఒకరిని పట్టుకుని పొట్ట పోషించుకోవటం కంటే ఎవరో ఒకరిని అంటిపెట్టుకుని ఉంటే మంచిదనే అమాయకుడైన చిన్లుని బుట్టలో వేసుకున్నాడు. కానీ తండ్రి మరణంతో చిన్లులో మార్పు కనిపించడంతో గతుక్కుమని ఎలాగైనా చిన్లుని అమాయకుడిలాగే ఉంచేయాలనే ప్రయోజకుడుగా మారటం అంత సులభం కాదురా అన్నాడు. ఇందుకు చిన్లు ఏదో చెప్పేలోపే, చూడ్రా చిన్లు, నీకేం తక్కువని పనిచేయాలి చెప్పు. నీ తండ్రి సంపాదించిన డబ్బుంది కదా, అంతగా చాలదు అనుకుంటే ఏదైనా ఓడల వ్యాపారం చేద్దాము అన్నాడు చుంగ్మింగ్. చుంగ్మింగు తననలా గొప్పవాడిలా పొగట్టంతో చిన్లుకి ఆనందంతో నోట మాట రాలేదు. చాలాసేపటికి ఏ వ్యాపారాలు వద్దు, హాయిగా ఎప్పటిలా బ్రతికేద్దాము అంటూ తిరిగి జులాయి తిరుగులకు అలవాటు పడ్డాడు. కాలచక్రము గిర్రున తిరిగేలోపే చిన్లుకు ఉంటున్న ఇల్లు తప్ప ఆస్తే మిగల్లేదు. పోయిన ఆస్తితో పాటే జులాయి మిత్రులంతా చిన్లుని వదిలి వెళ్ళినా చుంగ్మింగ్ మాత్రం వెళ్ళలేదు. వెళ్ళడు కూడా. కారణము చిన్లుకి ఓ ఇల్లు మిగిలి ఉండటమే. ఇల్లు చిన్లుతో అమ్మించి ఆపై ఆ ధనంతో తెలివిగా తాను తప్పుకొని ఏదో దేశానికి వెళ్ళి హాయిగా బ్రతకాలనుకున్న చుంగ్మింగు, చూడ్రా చిన్లు, వ్యాపారం చేద్దామంటే వద్దన్నావు, ఇప్పుడు చూడు ఏమైందో. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ ఇల్లు ఎవరికైనా అమ్మయ్యి, ఆ పైకంతో ఏదైనా వ్యాపారం చేద్దాము అన్నాడు. ఈ మాటలు నమ్మిన చిన్లు చుంగ్మింగ్ మోసాన్ని గ్రహించలేక ఇల్లు బేరానికి పెట్టాడు. కానీ చిన్లు తండ్రి మీద గౌరవం కొద్దీ అలాంటి గొప్పవాడి గుర్తుగా ఆ ఇల్లు ఎవరూ కొనకూడదని, అదలాగే ఉండిపోవాలి అన్నట్టుగా ఆ ఇల్లు కొనేటందుకు ఎవరూ ముందుకు రాలేదు. పైగా చూడు చిన్లు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఆ తిమింగలంగాడిని వదిలేసేయి. ఆపై వ్యాపారం చేయాలంటే మేము పెట్టుబడి ఇస్తాము, బాగుపడి నీ తండ్రి పేరు నిలుపు అని నచ్చచెప్పారు. కానీ ఆ మాటలు రుచించని చిన్లు, మీరు కొంటే ఎంత, కొనకపోతే ఎంత, అమ్మ వద్దనటానికి మీరెవరు, మీరు కొననంత మాత్రాన ఊరుకుంటాననుకోకండి. అటు కూపీనగరం నుంచో ఇటు పక్క గ్రామాల నుంచో బేరాలు తెస్తాను, అమ్మి తీరతాను అని ఆవేశపడిపోయాడు. అప్పటిదాకా నయానా భయానా బాగు చేద్దామన్నట్లు ఎంతో సహనంతో నచ్చచెప్పజూసిన నైసా ప్రజలు చిన్లు ఇలా అనటంతో చిర్రెత్తుకొచ్చి, ఇంతకాలము ఆత్మలు లేవంటున్నా, దేవుణ్ణి దూషిస్తున్నా, పెద్దల్ని ఎదిరిస్తున్నా నీ తండ్రి మీద గౌరవం కొద్దీ ఊరుకున్నాం. ఇకపై బుద్ధిగా మేం చెప్పినట్లు విని ఉన్నావా? సరే సరే, లేదా నిన్ను మార్చలేక నీ తండ్రి చనిపోయాడు కదా అని మేము చచ్చిపోతాం అనుకోకు, నీ కాళ్ళు చేతులు విరిచేస్తాము అని హెచ్చరించారు. ఆ మాటలతో బెదిరిపోయాడు చిన్లు.
ఇప్పుడేం చెయ్యాలి అని చుంగ్మింగ్ను అడిగాడు. నైసా గ్రామస్తులకి ఒక పట్టాన కోపం రాదని, వచ్చిందో అనుకున్నది చేసేదాకా పోదని తెలిసిన చుంగ్మింగు, ఇక మనం ఈ గ్రామంలో ఒక్క క్షణం కూడా ఉండకూడదురా అన్నాడు. ఇందుకు చిన్లు ఏదో అనేలోపే, ఇలా ఉంటే ఏ పని చేయలేము, కాబట్టి మనము కూపీ నగరానికి వెళ్ళి ఆపై ఏ ఓడనో పట్టుకుని భారతదేశానికి వెళ్ళిపోదాము, పద పద అన్నాడు చుంగ్మింగ్. తమ నైసా గ్రామానికి ఉత్తరంగా భయంకరమైన పర్వత ప్రాంతాలకి ఆవలగా ఉన్న కూపీ నగరం వెళ్దామన్నంతవరకు బాగానే ఉన్నా, భారతదేశానికి వెళ్ళిపోదామనటంతో విస్తుపోయిన చిన్లు, ఎందుకు అని అడిగాడు. ఎందుకేంటి, మన రాజులాగా మన ప్రజల్లాగా భారతదేశ రాజులు ప్రజలు సోమరులంటే చేదరించుకోరు, పైగా ఆకలి అని అడిగితే తాము తినకుండా పెట్టగల ధర్మాత్ములు అని చెప్పాడు చుంగ్మింగ్. ఆ మాటలు నచ్చిన చిన్లు చుంగ్మింగ్తో పాటు కూపీ నగరం వైపు నడక సాగించాడు. నడుస్తున్నది కొండ ప్రాంతం అవటంతో చిన్లు భయపడసాగాడు. కానీ భయపడకు, ఇక్కడ ప్రాణాలు తీసే రాక్షసి బల్లులు తప్ప మరే ప్రమాదకర జంతువులు గాని మనుషులు గాని ఉండరు అని చెప్పాడు చుంగ్మింగ్. నడుస్తూ ఉన్న చిన్లు ఈ మాటలతో ఆగిపోయాడు. ప్రాణాలు తీసే రాక్షస బలులున్నాయని ఇంత నెమ్మదిగా చెప్పావేంటయ్యా, బ్రతుకుంటే ఎండు రొట్టెలు తిని బ్రతకచ్చు, వెనక్కి పోదాం పదా, అంతకైతే మా నాన్న ఆస్తి తాలూకు కట్టుడు పళ్ళున్నాయి, అవి అమ్ముకొని కొన్నాళ్ళు బ్రతికేద్దాము అన్నాడు. కానీ ఈ మాటలు రుచించని చుంగ్మింగు, ఆ కట్టుడు పళ్ళేవో కూపీ నగరంలోనే అమ్మేద్దాం, ఇకపోతే పగటిపూట ఈ ప్రాంతాల్లో ఉండే రాక్షసి బల్లులకి కళ్ళు కనిపించవు, రాత్రిలోగా కూపీ నగరం చేరిపోతే వీటి బాధ మనకుండదు, త్వరగా నడువు అన్నాడు. ఇందుకు ఏదో చెప్పబోయి దృష్టి మరల్చిన చిన్లుతో పాటు చుంగ్మింగు కూడా కొయ్యబారిపోయాడు. కారణము కనుచూపు మేరలో గల పెద్ద కొండ తునాతునకలవ్వటమే. కొండ శిఖరమేంటి, తునాతునకలవ్వటమేంటి అని పరీక్షగా చూసిన చుంగ్మింగు, ఒరే చిన్లు, అది కొండ శిఖరం కాదు, కొన్ని వందల రాక్షసి బల్లుల సముదాయం, అవన్నీ వేటికవి విడిపోతున్నాయి, అలా విడిన బల్లులు మన ఉనికిని పసిగట్టి మనల్ని చేరాయో చచ్చామే, తప్పుకుందామని అడుగు తీసి అడిగేయటానికి భయంగా ఉంది, మనమేమాత్రమూ శబ్దం చేసినా గాల్లో పక్షిలా ఎగురుతూ వచ్చి లట్టుకున మనల్ని కరుచుకుపోతాయి, ఆ పైన మన ఆనవాళ్లే దొరకని ఎముకల గూళ్ళులా నేలవాళ్తాము, ఇక మన గతి అధోగతే అంటూ చిన్లును పట్టుకుని బావురుమని ఏడవసాగాడు. అతనలా ఏడవటంతో చిన్లుకి భయమేయలేదు. కానీ రాత్రిళ్ళు తప్ప పగలు కళ్ళు కనిపించని ఆ బల్లుల గురించి వీడెందుకిలా భయపడుతున్నాడబ్బా అని అనిపించింది. ఆ మాటే చుంగ్మింగ్తో అన్నాడు. దాంతో అతగాడు, అవున్రోయ్, నువ్వన్నది నిజం, కానీ అలికిడైతే మాత్రము ఆ అలికిడి ఏ వైపుగా వచ్చింది ఇట్టే పసిగట్టేసి ఆ వైపుగా వచ్చేసి చుట్టుముట్టేస్తాయి, కాబట్టి జాగ్రత్తగా అడుగులు అడుగు వేస్తూ నా వెనకరా అని ముందుకు సాగాడు. అలాగేనంటూ చుంగ్మింగ్ వెనగ్గా ముందుకెళుతున్న చిన్లు గాలివాటికి తనపై ఏదో పడినట్టవ్వటంతో అదేంటో గమనించజాలక కెవ్వు నరుస్తూ నేలమీద పడ్డాడు. ఆ కేక విన్న మరుక్షణము ఆ రాక్షస బలులన్నీ ఒక్కసారిగా గాల్లోకెగిరి వీరిద్దరూ ఉన్న ప్రదేశాన్ని చుట్టుముట్టేశాయి. కానీ ఈలోగానే క్రిందపడ్డ చిన్లును తెలివిగా లాక్కెళ్లిన చుంగ్మింగు, త్వరగా నా వెనకే పరిగెత్తిరా బాబు, లేకపోతే ప్రమాదము అని హెచ్చరించడంతో చుంగ్మింగు వెనకే చిన్లులు కూడా పరిగెత్తబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఆ రాక్షస బలులన్నీ చేరి వారిద్దరినీ చంపి పారేసేయి. ఆలోచిస్తూ ఉన్న చుంగ్మింగు చాలా దూరం వెళ్ళాక వెనుదిరిగి చూశాడు. బల్లులన్నీ పిచ్చి పిచ్చిగా కందిరీగల్లాగా గాలిలో రంకెలు కొట్టడం కనిపించేసరికి ఎందుకైనా మంచిదని పరుగు వేగాన్ని పెంచటం ఉత్తమమని చిన్లును కూడా తొందర చేశాడు. దాంతో చిన్లు చుంగ్మింగ్ కన్నా వేగంగా పరిగెత్తనారంభించాడు. అలా వెళుతున్న వాళ్ళిద్దరూ అప్పుడే కొండరాళ్ల వెనక నుంచి వస్తున్న ఓ కంచర గాడిద మీద పడ్డారు. పనీపాట చేయకుండా తేర తిండి తిని ఊరపందుల్లా బలిసి ఉన్నారేమో. వారిద్దరూ ఒకేసారి అలా పడటంతో పాపం గాడిద ఆమల దూరాన పడి కోపంగా వీళ్ళ వంక చూసి, బుద్ధి ఉందటయ్యా మీకు, నా వయసు చాలా పెద్దదని, నేనసలే అజీర్తి వ్యాధితో అల్లాడుతున్నానని గ్రహించక్కర్లా అన్నది. గాడిదేంటి మాట్లాడటమేమిటి, చిత్రంగా ఉందే అని చుంగ్మింగు అనుకునేలోపే
ప్రసిద్ధ దంతవైద్యుడిగా పేరుమోసిన ఓయాంగ్హూ కుమారుడైన తనను ఆ గాడిద బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా అనటంతో చిన్లూకి చిర్రెత్తుకొచ్చింది. మనుషులు నడిచే దారిలో గాడిదవైన నిన్నెవరు నడవమన్నారు? నీకసలు బుద్ధుందా అని అడిగాడు కోపంగా. ఇందుకుగాను చుంగ్మింగ్ ఏదో అందామనుకునే లోపే, నువ్వు ఊరుకోరా బాబు, ఈ గాడిదెంత, దీని బ్రతికెంత, ఇది పోయి నన్ను తిడుతుందా తస్సదియ్య, ఎంత అహంకారం దీనికి, దీని తల చెట్లు కొట్టేస్తాను అంటూ ఆవేశంతో ఓ పెద్ద బండరాయి తీసుకున్నాడు చిన్లు. ఆ మరునిమిషము ఆ గాడిద హా హూ హా అని అరిచింది. దాంతో చిన్లు చేతిలోని బండరాయి జుయ్యమని గాలిలోకి తేలిపోసాగింది. దాన్ని పట్టుకుని ఉన్న చిన్లు కూడా భూమికి 4 గజాల ఎత్తుకు తేలిపోయాడు. ఈ విచిత్రం చూసి చుంగ్మింగు విస్తుపోతూ ఉండగానే అప్పటిదాకా రాయిని పట్టుకొని గాలిలో తేలిపోతున్న చిన్లు వంక చూసి ఆ గాడిద ఏం చేసిందో ఏమో, ఆ మరునిమిషము చిన్లు చేతిలోని రాయి ఓ సర్పంలా మారింది. రాయి సర్పంలా మారేసరికి కాటేస్తుందేమోనన్న భయంతో దాన్ని వదిలేసిన చిన్లు దబాలన నేలపై పడగా ఆ మరునిమిషమే అప్పటిదాకా సర్పంగా మారి ఉన్న ఆ రాయి తిరిగి రాయిగా మారి చిన్లు వీపుల మీద పడింది. ఆ దెబ్బతో అమ్మో, ప్రాణాలు తీసావు కదే అడ్డగాడిదా అని ఒక్క పొలికేక పెట్టాడు చిన్లు. చిన్లు అలా గట్టిగా పొలికేక పెట్టినా చుంగ్మింగ్ పెద్దగా బాధపడలేదు సరికదా. కనీసం దగ్గరకొచ్చి దెబ్బ గట్టిగా తగిలిందేమిట్రా, ఎముకలేమైనా విరిగాయా అని కూడా సంబోధించలేదు. కారణము, అలా చేస్తే తనను కూడా ఆ గాడిద ఏదైనా చేస్తుందేమోనన్న భయం. ఇటు ఆ గాడిద మాత్రము చిన్లును చేరి, మాట మాటకి గాడిద గీడిద అన్నావంటే నిజంగా గాడిదలాగే వెనక్కాలతో పళ్ళోడగొట్టాల్సి వస్తుంది. కాబట్టి నన్ను ముచ్చటగా మాంత్రికోత్తమ అని పిలువు, సంతోషిస్తాను అన్నది. అసలే 4 గజాల ఎత్తులో నుంచి పడి ఆపై కాలి దెబ్బ తిని ఆ గాడిద మీద పీకల దాకా కోపంతో ఉన్న చిన్లు ఆ గాడిద తనని మాంత్రికోత్తమ్మ అని పిలవమనటంతో చిర్రెత్తుకొచ్చింది. గాడిదవైన నువ్వు మనిషివైన నన్ను ముందు వెనకలు ఆలోచించకుండా కష్టపెట్టినందుకు గాను క్షమాపణ కోరుకోక మాంత్రికోత్తమ్మ అని పిలవమంటావేంటి? పైగా పిలవకపోతే పళ్ళు ఊడగొడతావా? నువ్వు ఊడగొడతావనగానే ఊడగొట్టించుకోవడానికి నేనేమంత వెర్రివాణ్ణి కాను. అంతగా నువ్వు ఒక్కొక్కసారి ఊడగొడుతూ ఉంటే నేను 1కి 2 సార్లు తగిలించుకుంటాను. చూడు నా వద్ద ఎన్ని కట్టుడు పళ్ళ గుత్తులున్నాయో అని ఆ గాడిదకు చూపించాడు. ఇందుకుగాను ఆ గాడిదేదో అనేలోపే, అసలే ముసలివాడివంటున్నావు, నేను పెట్టుకున్నప్పుడల్లా విరగ్గొట్టే ఓపిక నీకుండదు. కాబట్టి బుద్ధిగా నాకే క్షమాపణ చెప్పుకో, లేకపోతే నేనే నీ పళ్ళు ఊడగొట్టగలను అన్నాడు చిన్లు. ఆ మాటలతో ఆ గాడిదకి కోపం వచ్చేసింది. ఆ మరుక్షణము ఆ గాడిద ఓ మాంత్రికుడిగా మారిపోగా అప్పటిదాకా మనిషిలా ఉన్న చిన్లు గాడిదలా మారాడు. గాడిదేంటి మనిషిలా మారటమేంటి, మనిషేంటి గాడిదైపోవటమేంటి, ఇదంతా చిత్రంగా ఉందే అని చుంగ్మింగ్ అనుకునే లోపే గాడిదలా మారిన చిన్లు వంక హేళనగా చూస్తూ పెద్దగా నవ్విన ఆ మాంత్రికుడు, చూడబ్బాయ్, ఇప్పటికైనా నన్ను మాంత్రికోత్తమ అని పిలువు, మనిషిలా మార్చేస్తాను అన్నాడు. అది చస్తే జరగదు అని అందామనుకున్న చిన్లు ఆలోచించాడు. అలా అంటే తనకిక ఆ గాడిద రూపంలో నుంచి విముక్తి దొరకదని, అలా అనకుండా ఆ మాంత్రికుణ్ణి మంచి చేసుకొని మనిషిని గాడిదలా మార్చే మంత్రం నేర్చుకుంటే తనకు తానుగా ఎవరినైనా మనుషుల్ని గాడిదలుగా మార్చి తిరిగి మామూలు మనుషులుగా చేయాలంటే పైకం ఇవ్వాలని బెదిరించవచ్చునని, ఈ రకంగా తప్పకుండా తనకు పైకం వచ్చి తాను ధనికుడిగా మారటం సులభమైపోతుందని ఆలోచించిన చిన్లు, మాంత్రికోత్తమ, నేను నా గురువుగారిలా గౌరవిస్తాను, నన్నిక మనిషిలా మార్చేయి అన్నాడు వినయంగా. ఆ మరునిమిషము ఆ మాంత్రికుడు తన చేతిలోని మంత్రదండంతో చిన్లుని మనిషిలా మార్చగా మనిషిలా మారిన చిన్లు ఆ మాంత్రికుడి కాళ్ళపై పడిపోతూ, చూడగా మంచివారిలా ఉన్నారు, ఇక మీరే నన్నే కనిపెట్టుకుని ఉన్న నా మిత్రుణ్ణి ఓ దరికి చేర్చాలి అని బ్రతిమలాడాడు. అందుకు ఆ మాంత్రికుడు, చూడబ్బాయ్, అసలు నువ్వెవరు ఏమిటి అన్న విషయాలన్నీ విపులంగా చెప్పు అని అడుగుతూ బండరాతిని ఆనుకొని కూర్చున్నాడు. అయ్యా, నా పేరు చిన్లు, మా తండ్రి ఓయాంగ్హూ, తాను మిగిల్చిన ఆస్తినంతా పోగొట్టుకున్నాను. బ్రతుకు తెరువు కోసమై కూపీ నగరం పోతున్నాం. మా ఇద్దరికి ఈ పళ్ళ గుత్తులు తప్ప మరొక ఆస్తి గాని పైకం గాని లేదు.
అన్నట్టు చెప్పటం మరిచాను. వీడి పేరు చుంగ్మింగ్. నన్ను మించిన సోమరి అంటే నమ్మండి అంటూ వివరించాడు. వివరిస్తూనే మాంత్రికుడికి బాగా దగ్గరగా కూర్చున్నాడు. సమయం చూసి అతడి చేతిలోని మంత్రదండం లాగేసుకుందామన్న ఉద్దేశంతో. కానీ ఆ మంత్రదండం ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకోలేకపోతే లాక్కొని ప్రయోజనం ఉండదనుకున్న చిన్లు, ఏం మాంత్రిక, ఇంతకీ నీ గురించి చెప్పనే లేదేంటి? నువ్వెవరువు? నీ పేరేంటి? నీకున్న శక్తియుక్తులు ఎలాంటివి అని అడిగాడు కుతూహలంగా. అప్పుడు ఆ మాంత్రికుడు, నా పేరు షియాంగ్, కానీ నన్ను మీరలా పిలవటానికి వీలేదు. కారణము, నేను మాంత్రికోత్తముడిగా పిలువబడాలి. కాబట్టి ఇకపోతే నిన్ను గాల్లోకి తేలేలా చేసింది, ఆ పైన రాతిని పాములా మార్చింది, ఇదంతా ఒట్టి కనికట్టు. నాకు తెలిసిన విద్యల్లా మనిషిని గాడిదగా మార్చటం వరకే. కనుక మీకు నేను ఏ విధంగా సహాయపడాలో అర్థం కావటం లేదు అన్నాడు. ఇదంతా విన్న చుంగ్మింగు, చూడండి మాంత్రికోత్తమ, మన ముగ్గురము మా నైసా గ్రామానికి వెళ్దాం. అక్కడికి వెళ్ళాక మనలో ఎవరో ఒకళ్ళు గాడిదగా మారదాం. ఆపై తతిమా ఇద్దరము పై దేశాల నుంచి ప్రసిద్ధులైన పంటి వైద్యులు వచ్చారని ఊరంతా తప్పటేద్దాం. దాంతో జనం విరగబడి వస్తారు. ఆ విధంగా మనం డబ్బు బాగా సంపాదించవచ్చు అన్నాడు. ఇది విన్న మాంత్రికుడు ఏదో అనేలోపే, ఏడ్చినట్టుంది నీ సలహా. పంటి వైద్యమే తెలియని మనమెలా డబ్బు గడించగలము చెప్పు అన్నాడు చిన్లు విసుగ్గా. పంటి వైద్యం రాకపోతే గాడిదలా మారినవాడు పళ్ళూడగొడతాడు. ఈ రకంగా డబ్బు గడించవచ్చుగా. నువ్వు చెప్పినట్టే చేస్తే వచ్చేది డబ్బు కాదు, మన ముగ్గురి శవాలు శ్మశానానికి వస్తాయి అని చిన్లు అనటంతో, బాబోయ్, శవాల మాటెత్తకు, నాకు చచ్చేంత భయం అన్నాడు గాడిద మాంత్రికుడు. అనంలే కానీ ఇంతకీ మనిషిని గాడిదలా ఏ విధంగా మార్చాలో చెప్పు. ఎందుకు? నేను బ్రహ్మాండమైన పథకం ఆలోచించాను. ఆ రీతిగా మనం బోలెడంత డబ్బు సంపాదించవచ్చును. నిజంగానా? ఆశ్చర్యంగా అడిగాడు గాడిద మాంత్రికుడు. నిజమేలే కానీ ముందు ఆ విషయం చెప్పు అని చిన్లు అడగటంతో మంత్రదండాన్ని గాల్లోకి ఊపి హా హూ హా అన్న మంత్రం జపిస్తే గాడిదలా మారిపోతాడని చెప్పాడు మాంత్రికుడు. నువ్వు చెప్పేది అబద్ధం అన్నాడు చిన్లు. నీకంత సందేహంగా ఉంటే మరొకసారి నిన్ను గాడిదలా మార్చమంటావా ఏంటి? అదేం కుదరదు. నువ్వు చెప్పేది నిజంగా నిజమే అయితే ఎవరా మంత్రాన్ని జపించినా గాడిదగా మారాల్సిందేగా. అవును, అందులో అనుమానమే లేదు అన్నాడు మాంత్రికుడు. కానీ నేను నీ మాటలు నమ్మను. నువ్వు ఒట్టి మోసకారి మాంత్రికుడివి అని చిన్లు అనటంతో చిర్రెత్తుకొచ్చింది ఆ మాంత్రికుడికి. నా మాటల మీద నమ్మకం లేకపోతే ఇదో మంత్రదండం, నువ్వే మా ఇద్దరిలో ఎవరినైనా గాడిదలా మార్చు అన్నాడు. అయితే ఇలా ఇవ్వు అని మంత్రదండాన్ని చేతిలోకి తీసుకున్న చిన్లు వెంటనే ఆ మాంత్రికుణ్ణి గాడిదలా మార్చేశాడు. ఇది చూసిన చుంగ్మింగు, పాపం ఇతడు చెప్పింది నిజమేరా అని అనేలోపే పెద్దగా నవ్విన చిన్లు, నిజం కాదని ఎవరన్నారా అని ఎదురు ప్రశ్న వేశాడు. ఈ మాటలు అర్థం కాని చుంగ్మింగు, ఏమిట్రా నువ్వనేది? ఈ మాంత్రికుడు మోసకారి కాదని తెలిసి ఎందుకిలా మంత్రదండం తీసుకున్నావు అని అడిగాడు అర్థం కానట్లు. మంత్రదండాన్ని మన వశం చేసుకోవాలనేరా పిచ్చి సన్యాసి. ఇక వెళ్దాం పదా అని మిత్రుడితో పాటు తమ గ్రామానికి వెళ్లాలని వెనుదిరగబోయాడు చిన్లు. కానీ ఆసరికే సమయం మించిపోయింది. గాడిదలా మారిన మాంత్రికుడు మితిమించిన కోపంతో చిన్లుని ఢీకొని క్రింద పడేలా చేసి వెనక్కాళ్లతో ఫట్ ఫట్ మంటూ కొట్టేశాడు. ఆ దెబ్బలకు ఠారెత్తిపోయిన చిన్లు లేచి తప్పుకుందామనుకునేలేపే పడిన వాడిని లేవనీయకుండా ఏడాపెడా వాయించేశాడు ఆ గాడిద మాంత్రికుడు. దాంతో చేతిలోని మంత్రదండాన్ని దూరానికి గిరాటేసి స్పృహ కోల్పోయాడు చిన్లు. ఆపై ఇదంతా బిత్తరబోయి చూస్తున్న చుంగ్మింగ్ వైపు దూసుకురాబోయాడు ఆ గాడిద మాంత్రికుడు. అది చూసిన చుంగ్మింగు, అయ్యా నన్నేం చేయకు బక్క పీనుగుని, నువ్వు మామూలు రూపానికి రావాలంటే ఏం చేయాలో చెప్పు అని అడిగాడు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ. అప్పుడు ఆ గాడిద మాంత్రికుడు క్రింద పడ్డ మంత్రదండాన్ని చేతిలోకి తీసుకొని హా హో హా అని అరవరా సన్యాసి, లేకపోతే నీ ప్రాణాలు తీసేస్తాను అని బెదిరించాడు. ఆ మాటలతో బెదిరిపోయిన చుంగ్మింగు మాంత్రికుడు చెప్పినట్లే చేయగా గాడిద రూపం పోయి మనిషిలా మారాడు ఆ మాంత్రికుడు. ఆ మరునిమిషము చుంగ్మింగ్ చేతిలోని మంత్రదండాన్ని తీసుకొని గాడిద మాంత్రికుడు, బడవల్లారా,
మాంత్రికోత్తముడినైనా నన్నే మోసం చేయాలనుకుంటున్నారా? చూసుకోండి మీ ఇద్దరిని ఏం చేస్తానో అంటూ చుంగుమింగుతో పాటు చిన్లుని కూడా గాడిదిలా మార్చపోగా, మహాప్రభో రక్షించండి అని కాళ్ళు పట్టేసుకున్నాడు చుంగ్మింగ్. మాంత్రికోత్తమ, మానవ సహజం కొద్దీ మహిమగల దీన్ని కాజేయాలని చూశాడు చిన్లు. కానీ అది ఇలా బెడిసి కొడుతుందని మా వాడికి తెలీదు. తెలిస్తే చస్తే చేసేవాడి కాదు. కాబట్టి ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయండి అని ప్రాధేయపడ్డాడు. దాంతో కాస్త మెత్తబడ్డ మాంత్రికుడు, అయితే మీ ఇద్దరూ నా శిష్యులు అన్నట్టు వీణ్ణి లేపు, ఇందాకేదో లక్షలు గడించే పథకం చెప్తాడన్నాడు, అదేంటో విందాము అని అనటంతో చిన్లుని లేవబోయాడు చుంగ్మింగ్. కానీ ఆసరికే లేచి కూర్చున్న చిన్లు, నేను మూర్చపోలేదు గురూ, మూర్చపోలేదని తెలిస్తే చంపేస్తారని తెలిసే ఇలా నటిస్తున్నాను అన్నాడు. అఘోరించావులే గాని విషయానికి రా అని గదమాయించాడు మాంత్రికుడు. అతగాడలా గదమాయించటంతో చిన్లుకి అరికాలి మంట నెత్తికెక్కినా కోపిస్తే లాభం లేదని తన పథకం వివరించాడు. ఆ పథకము మాంత్రికుడికి కూడా నచ్చటంతో ముగ్గురు కలిసి నైసా గ్రామానికి వెళ్లారు. కొంతమంది మనుషుల్ని గాడిదలుగా మార్చారు. ఇది చూసి తతిమా ప్రజలంతా బిత్తరపోతూ ఉండగా, గాడిదలుగా మారిన ఈ మనుషులు తిరిగి మనుషుల్లా మారాలంటే మాకు డబ్బు కావాలి, లేకపోతే ఊరంతా గాడిదల్లా మార్చేసి చైనా నగరానికి తీసుకెళ్లి అమ్మేసుకుంటాము అన్నాడు మాంత్రికుడు. మాంత్రికుడి మాటలకి ప్రజలు భయపడ్డారు. ఎంత కావాలేంటి అని అడిగారు. కానీ వాళ్ళ మాటలు పట్టించుకొని చిన్లు మాంత్రికుడిని ఒక పక్కకు తీసుకొని వెళ్ళి, మాంత్రికోత్తమా, ఇప్పుడు నువ్వు అన్నట్లు వీళ్ళందరినీ గాడిదలుగా మార్చేశావంటే వీళ్లను అడగకుండానే ఈ నైసా గ్రామంలో ఉన్న ధనమంతా మనం సొంతం చేసుకోవడమే కాక, సొంతం చేసుకున్న ఆ సంపదని గాడిదలుగా మారిన వీరి భుజాల మీదే వేసి కూపీ నగరానికి వెళ్ళి ఆ పైన ఈ గాడిదలన్నింటినీ కూడా అమ్మి కూపీ నగరంలోకెల్లా ధనికులుగా పేరు పొంది ఆ పైన ఈ కూపీ నగరంలోని ప్రజలందరినీ కూడా ఇలాగే గాడిదలుగా మార్చి ఆ నగరంలోని సంపదను కూడా, అబ్బో ఇక చెప్పేటందుకు కూడా నా వల్ల కావటం లేదు, మన అదృష్టము మా బాగా ఉంది, ఇక అట్టే కాలం ఆలస్యం చేయక నేను చెప్పినట్లే చెయ్యి అన్నాడు. ఈ మాటలన్నీ విన్న గాడిద మాంత్రికుడు వెనక ముందు ఆలోచించకుండా నైసా గ్రామంలోని ప్రజలందరినీ పిల్ల జల్ల ఆడ మగ అని చూడకుండా గాడిదలుగా మార్చేశాడు. ఆ దెబ్బతో నైసా గ్రామం అంతా గాడిదలకు ఓండ్ర రాగాలతో మారుమోగింది. ఆ శబ్దానికి చెవులు పగిలిపోతున్నా లెక్క చేయని చిన్లు, ఇంకా ఆలస్యం ఎందుకు, నాతో పాటు మీరిద్దరూ కూడా వచ్చి ప్రతి ఇల్లు సోదా చేసి సంపదలని మూటలు కట్టండి, త్వరగా ఈ పని జరిగిపోవాలి, ఆపై మనము రాత్రి కాకముందే కూపీ నగరానికి వెళ్ళిపోవాలి, లేకపోతే మధ్యదారిలోని రాక్షస బలుల బెడదొకటి ఉంది అంటూ తొందర చేశాడు. దానితో గాడిద మాంత్రికుడు చిన్లు చుంగ్మింగు ముందుకు పోదామనుకునే లేపే అప్పటిదాకా ఊరుకున్న నైసా ప్రజలు తాము గాడిదలుగా మారింది కాక తమ ఆస్తి ఈ దుర్మార్గులు తీసుకెళ్లటం సహించలేక ఆస్తిపాస్తులు దక్కించుకోవాలంటే ఆపై గాడిద రూపాల్లో నుంచి మామూలుగా మారే అవకాశం వస్తుందని భావించి ఒక్కసారిగా చిన్లు పరివారంపైకి విజృంభించారు. ఆ గాడిదలన్నీ ఒక్కసారిగా తిరగబడి కుమ్మటం మొదలుపెట్టేసరికి, బాబోయ్ నేను ఈ విషయం ముందే చెబుదామనుకున్నాను అని చావు కేక పెట్టాడు ఆ మాంత్రికుడు. చిన్లుకి కూడా చావు భయం గోచరించినా తిరిగి ఆ గాడిదల్ని మనుషులుగా మాత్రం మార్చకూడదనుకున్నాడు. ప్రస్తుతానికి వాటి బారి నుంచి తప్పుకొని ఆపై తెలివిగా ఆ గ్రామంలోని సంపదనంతా దక్కించుకోవాలనుకున్నాడు. అనుకున్న మరుక్షణము గాడిద తన్నులకి లబోదిబోమంటున్న మాంత్రికుడు చుంగ్మింగులిద్దరినీ పరుగులు తీయమని ఆజ్ఞాపిస్తూ తాను కూడా పిక్కబలం కొద్దీ పర్వత ప్రాంతాల వైపు పరుగులంకించుకున్నాడు. అలా పరిగెడుతూ ఉన్న ముగ్గురిని చస్తే వదలమురా అన్నట్లుగా ఓండ్ర పెడుతూ అనుసరించాయి గాడిదలన్నీ. ముందు వారు, వెనక గాడిదలు, ఇలా గాలి కన్నా వేగంగా పరిగెత్తి వెళ్లిన చిన్లు పరివారము ఇక అట్టే కాలం పరిగెత్తే ఓపిక లేక ఓ పెద్ద కొండని గబాల్న ఎక్కేశారు. వాళ్ళని ఎంతో వేగంగా తరుముతూ వచ్చిన గాడిదలు కూడా ఆ కొండను ఎక్కాలని ప్రయత్నించాయి. కానీ ఆ కొండ నున్నగా ఉండి జారిపోవటంతో ఎక్కలేక, అలాగని వెనుదిరిగి పోలేక ఆ కొండ చుట్టూ ఓండ్ర పెడుతూ తారట్లాడసాగాయి. కొండ మీదకెక్కిన చిన్లు ఆయాసంతో రొప్పుతున్న గాడిద మాంత్రికుడి వంక భయపడకు అన్నట్లుగా చూస్తూ, మాంత్రికోత్తమా, ఈ గాడిదలు మాట్లాడటం లేదేంటి అని అడిగాడు.
నా శక్తి వలన మనిషి గాడిదలా మారతాడే కానీ మనిషిలా మాట్లాడగలడు. ఎందుకు మాట్లాడటం లేదో ఆ గాడిదల్ని అడుగు. అయినా ఉన్న పరిస్థితి ఏంటి, నువ్వు అడిగే ప్రశ్నలేంటి అన్నాడు గాడిద మాంత్రికుడు చిరాగ్గా. అతగాడలా ఎందుకు చిరాకు పడుతున్నాడో గ్రహించిన చిన్లు, చూడు మాంత్రిక, అనుకున్నట్టుగా అందర్నీ గాడిదలుగా మార్చేశాం. ఇప్పుడు మనుషుల్లా మార్చామో మనం చచ్చూరుకుంటాం. ఈ విధంగానే ఈ గాడిదలన్నింటినీ కూపీ నగరానికి తీసుకొని వెళ్ళి అమ్ముకోవడం కూడా జరిగే పని కాదు. ఇక మనము చేయగలిగిందల్లా ఈ గాడిదల కన్నుగప్పి నైసా గ్రామంలోని సంపదను కాజేయటమే అన్నాడు. ఈ మాటలకి గాడిద మాంత్రికుడేదో అనేలోపే పరిసరాల్ని ఒకసారి పరిశీలించి చూసిన చుంగ్మింగు, సంపద సంగతి తర్వాతరా బాబు, ముందు మనం ఈ కొండ మీద నుంచి ప్రాణాలతో బయటపడే మార్గం చూడు అన్నాడు. ఇప్పుడు మన ప్రాణాలకేంటి భయము అని అనబోయి నాలుక ఖర్చుకున్నాడు చిన్లు. ఆ మరు నిమిషము అప్పటిదాకా ఎంతో ధైర్యంగా ఉన్న చిన్లు గజగజ వణికిపోతూ తానున్న కొండ ప్రాంతాన్నంతా గుచ్చుగుచ్చు చూశాడు. చుంగ్మింగ్ ఎందుకలా హెచ్చరించాడో, చిన్లు ఎందుకలా భయపడుతున్నాడో గాడిద మాంత్రికుడికి ఏమీ అర్థం కాలేదు. ఆ మాటే చిన్లుకు చెప్తూ, చూడబ్బాయ్, ఇప్పుడు నేను నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. ఇకపై నువ్వు నన్ను షియాంగ్ అని పిలు. కానీ నువ్వు భయపడే విషయమేంటో మాత్రం దాచకుండా చెప్పు అని అడిగాడు. మాంత్రికుడు అలా తనని గొప్పగా పొగిడేసినా మీసం మెలయ్యని చిన్లు, చూడు షియాంగ్, ప్రమాదం పసిగట్టక మనం ఈ కొండనెక్కేశాం. ఇక క్రిందకు దిగితే గాడిదలు చంపుతాయి, ఇక్కడే ఉంటే రాక్షసి బల్లులు చంపుతాయి, పైగా రాత్రి కావస్తున్నది అని దాదాపు ఏడ్చేస్తున్నంత పని చేస్తూ చెప్పాడు. ఇది విన్న షియాంగ్ అదిరిపడ్డాడు. ఇక మన గతి అధోగతేనా అని బోరున ఏడ్చేశాడు. చుంగ్మింగ్ అయితే, చచ్చేవాళ్ళం, ఎటూ చస్తాం, 2 రోజులుగా కడుపు మాడిపోతున్నది, ఓ 4 రొట్టెలుంటే చూడరా బాబు అన్నాడు. చావు నుండి ఎలా భయపడాలా అని నేను ఏడుస్తూ ఉంటే రొట్టెలు కావాలట్రా? అసలు నేను ఈ స్థితికి చేరటానికి కారణం నువ్వే. నువ్వు చస్తే గాని నాకు పట్టిన పీడ విరగడవదు అని చిరాకెత్తిపోయిన చిన్లు చుంగ్మింగును ఆ కొండపై నుంచి గాడిదల మధ్యకు తోసేయబోయాడు. కానీ షియాంగ్ అడ్డుపట్టడంతో ఆగిపోయాడు. పెద్దాయన చెప్పాడు గదా అని ఆగాన్రా వెధవ, ప్రాణాలతో బయటపడేదాకా రొట్టె గిట్టె అన్నావో చచ్చావే అని ఆవేశపడిపోయిన చిన్లుకి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే తతిమా ఇద్దరినీ తన వెంట రమ్మన్నాడు. ఎక్కడికి అని అడిగారు ఇద్దరు. ఈ కొండ మీద నుంచి కొద్దిగా కష్టాలు ఓర్చుకొని ప్రయాణిస్తే మనము కూపీ నగరం చేరుకోవచ్చు. కాబట్టి ఆ గాడిదలు మనం ఉడాయించడం కనిపెట్టకుండా నా వెంట రండి. అవి చూడటం జరిగితే కొండ క్రిందుగా మనల్ని అనుసరించి వస్తాయి. అలా రావటం జరిగితే మనం కూపీ నగరాన్ని చేరలేము అన్నాడు. ఇందుకు మాంత్రికుడేదో అనేలోపే, ఒరేయ్ చిన్లు, ఈ గాడిదలకు కనిపించి వెళ్తే మనల్ని చంపాలన్న ధ్యేయంతో ఇవన్నీ మనతో పాటు వస్తాయి. అప్పుడు వీటిని కూపీ నగరంలో ఎవరికైనా అమ్మేయవచ్చు. పొగరబోతు గాడిదల్ని అందుకే అమ్మేస్తున్నామని చెప్పవచ్చు అన్నాడు. ఏడ్చినట్టుంది నువ్వు చెప్పేది. అలా చెబితే ఎవరూ కొనరు. ఇకపోతే వీటిని కూపీ నగరం తీసుకుని వెళ్తే ఇవి మనిషి భాషలో మాట్లాడేసి కూపీ నగర ప్రజలతో మనల్ని చావ చితగ్గొట్టిస్తాయి. చిన్లు మాటలు నిజమనిపించి చుంగ్మింగు, రొట్టె కడుపులో పడేదాకా తనకే ఉపాయము తట్టదని, అయితే త్వరగా వెళ్దాం పదా అన్నాడు. దాంతో ముగ్గురూ కలిసి ఆ రోడ్డు మీద నుంచి గాడిదలకు అనుమానం కలగకుండా ముందుకు సాగిపోయారు. అలా చాలా దూరం నడిచారు. కానీ ఇక అట్టే కాలం నడవలేకపోయారు. ఆ కొండ కాలుతూ ఉండటంతో పాటు దానిపైన ముళ్ళు రాళ్ళు రప్పలు ఉండటంతో ముగ్గురికి బాగా అలసట అనిపించింది. అయినా ఓ పక్కగా సూర్యాస్తమయం జరగటానికి కాలము ఆసన్నమవుతూ ఉండటంతో ఆలస్యం చేస్తే రాక్షసి బలుల బాధ ఉంటుందని లేని శక్తిని కూడగట్టుకొని పడుతూ లేస్తూ ముందుకు సాగారు. అలా ముందుకు వెళ్తున్న ముగ్గురిలో మాంత్రికుడైన షియాంగ్ కాస్త వయసు మళ్ళిన వాడవటం వలన తతిమా ఇద్దరూ ఓపిక కూడగట్టుకొని నడవలేక ఆ కొండపైనే ఉన్న ఒక రాతి మంటపంలో కూర్చుండిపోతూ, చూడండి అబ్బాయిలు, తెగించిన వాడికి ఏదైతే అదయిందన్నట్లు ఇక అడుగు తీసి అడుగు వేయటం నా వల్ల కాదు. ఈ రాత్రంతా నేను ఈ మండపంలోనే ఉండిపోవాలనుకుంటున్నాను. కాదు కూడదు అనుకుంటే మీరే వెళ్ళిపోండి, నేను మాత్రం రాలేను అన్నాడు. ఆ మాటలతో మంటపంలోకి వచ్చిన మిత్రులిద్దరూ
పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి చిన్న మెత్తు పనిచేసింది కానీ పట్టుమని 10 గజాలు నడిచింది కానీ ఎరగని మాకు ఈ ప్రయాణం కష్టంగా ఉండదా ఏంటి అని షియాంగ్ పక్కనే కూర్చుండిపోయారు. అలా మొండికేసి కూర్చున్నారే కానీ ఓ పక్క సూర్యాస్తమయం జరిగిపోయి చీకట్లు కమ్ముకుపోతూ ఉండటంతో రాక్షసి బలుల మాటేంటి అన్న భయము ముగ్గురిలోనూ మెదులుతూనే ఉంది. కానీ అందుకుగాను ఉపాయమే తట్టడం లేదు ఎవరికి. ఎలాగా ఎలాగా అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న చిన్లు ఉన్నట్టుండి, మాంత్రికోత్తమా, నీకు మనుషుల్ని గాడిదలుగా మార్చడం వరకే వచ్చా లేక మరేదైనా మాయలొచ్చా అని అడిగాడు. చావకుండా బ్రతికే ఉండే ఉపాయమేమిటా అని ఆలోచిస్తున్న మాంత్రిక షియాంగు చిన్లు ప్రశ్నకు చిరాకొచ్చి, నాకు గాడిదలుగా మార్చే మాయలు తప్ప మరొకటి రాదని ముందే చెప్పాను కదటయ్యా అన్నాడు విసుగ్గా. తిరిగి అంతలోనే, అయినా ఇంత హఠాత్తుగా ఈ విషయం ఎందుకు అడిగావు అని ప్రశ్నించాడు కుతూహలంగా. అందుకు చిన్లు, మరేం లేదు, ఏ మాయా తివాచీయో ఉంటే మనం ఎంచక్క హాయిగా ఆకాశ మార్గాన ప్రాణాపాయం లేకుండా అనుకున్న చోటుకు చేరేవాళ్ళం కదా అన్నాడు. ఇందుకు మాంత్రికుడేదో అనేలోపే, అవునరా చిన్లు, ప్రస్తుతానికి మన వద్ద ఏ మాయా తివాచీ లేకున్నా కనీసము ఈ మంటపము గాల్లో తేలిపోతే ఎంత బాగుంటుంది, ఈ రాక్షసి బలుల వలన ప్రమాదం ఉండదు కదా అన్నాడు చుంగ్మింగ్. ఆ మరునిమిషము పెద్ద శబ్దం చేస్తూ వారు ముగ్గురు కూర్చొని ఉన్న రాతి మంటపము ఆ కొండపై నుంచి గాలిలోకి తేలింది. ఇది చూసి అదిరిపడ్డారు ముగ్గురు. ఏంటిది, తీసుకెళ్ళమనంగానే తీసుకెళ్ళిపోతున్నదే, ఇదెలా సంభవము అనుకునేలోపే జుయ్యమంటూ శబ్దం చేస్తూ ఆకాశంలో నుంచి ముందుకు దూసుకుని పోసాగింది ఆ మంటపం. కొంపతీసి ఈ మంటపము మాయ మంటపమా, తమను కూపీ నగరానికి చేర్చడానికే ప్రయాణిస్తున్నదా అని అనుకుంటే అదీ కాదు కారణం. ఆ మంటపము వాయువేగంతో ఆ కొండ ప్రాంతాలకి తూర్పు దిక్కుగా ఉన్న సముద్రాలని దాటసాగింది. అదలా సముద్రాలు కొండలు దాటుతూ పోతుందేమిటా అని చిన్లు ఏడుస్తూ ఉంటే, ఒరేయ్ చిన్లు, ఇలాంటి మాయా మంటపం అంటే ఇక మనం ఎవరినైనా సులభంగా మోసం చేయగలము, ఏమంటావు అన్నాడు చుంగ్మింగ్. దాంతో చిరాకెత్తిన చిన్లు, బడవా, అసలు నేను ఇలా ప్రాణాపాయాల మధ్య చిక్కుకొని పోవటానికి కారణము నువ్వే, నిన్ను అంటూ ఎత్తులో నుంచి వాయువేగాన ప్రయాణిస్తున్న మంటపం పైనుంచి క్రిందకు తోసేయబోయాడు. ప్రమాదం పసిగట్టిన చుంగ్మింగు మంటపం తాలూకు స్తంభాన్ని గట్టిగా పట్టుకొని, ఇందాకలాగే కొండ మీద నుంచి గాడిదల మధ్యకు తోసేయబోయావు, ఇప్పుడేమో గోడ దూకాలనే నాకు భయమని తెలిసి ఇంత ఎత్తులో నుంచి తోసేయబోతున్నావా, అసలు నీ ఉద్దేశం ఏమిట్రా, నాకంటే కాస్త లావుగా ఉన్నావనేగా నీ గర్వము అంటూ ఆవేశపడిపోతూ, కావాలంటే 4 దెబ్బలు కొట్టరా, అంతేకాని నన్ను వృధాగా చంపకు అన్నాడు బోరున ఏడ్చేస్తూ. ఈ మాటలతో అప్పటిదాకా చిన్లులో ఉన్న కోపము మటుమాయమైపోయింది. కానీ అసలు ఈ మంటపము మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నది అని మాంత్రికుడిని ఉద్దేశించి అడిగాడు. అందుకు ఆ మాంత్రికుడేదో చెప్పేలోపే సముద్రము కొండలు దాటుతూ వెళ్ళిన ఆ మంటపము మరొక పెద్ద నదిని ఆనుకొని ఉన్న భీకరమైన ఎడారిలోకి దిగిపోయింది. దిగటంతోనే మంటపంలో నుంచి బయటపడ్డారు ముగ్గురు. ఆ ఎడారంతా పరికించి చూశారు. ఆ ఎడారిలో ఎక్కడా మనుష్య సంచారం కనిపించలేదు, కానీ మనుషులు నడిచిన కాలి గుర్తులు మాత్రం కనిపిస్తున్నాయి. ఈ ఎడారిలో మనుషులున్నారా, ఉంటే వారెలాంటి వారు, అయినా వారు ఇప్పుడు ఎక్కడున్నారు అని చిన్లు ఆలోచిస్తూ ఉంటే, ఇంతటి భయంకర ఎడారిలో రొట్టె ముక్కలు ఎక్కడ దొరుకుతాయి అనుకున్నాడు చుంగ్మింగు. దొరకవని రూఢిగా తెలియటంతో, అయ్యో ఇప్పుడు నా పొట్టగతేంటి అని పెద్దగా అరుస్తూ ఏడుస్తూ లేచాడు. నేనసలు చిన్లుతో స్నేహం చేయటానికి కారణము హాయిగా తిని తిరగవచ్చుననే అని ఉన్న నిజాన్ని బయటపెట్టాడు. ఆ విషయాలన్నీ తర్వాత, ముందు ఇక్కడి నుంచి బయటపడే మార్గం చూడు అని విసుక్కున్నాడు చిన్లు. ఇందుకు మాంత్రిక షియాంగు ఏదో అనేలోపే వారున్న ఎడారి ప్రాంతానికి ఆనుకొని ఉన్న పెద్ద నదిలో నుంచి నడుస్తూ వస్తూ ఉన్న ఒక మాంత్రికుడు, పిచ్చి సన్యాసులారా, మీరిక ఈ ఎడారిలో నుంచి బయటికి వెళ్ళటం జరగదు. నేను ఎంతటి శక్తిపరుడునో మీకు విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. కారణము, మీ కళ్ళ ముందే నది మీద నడుస్తూ వచ్చాను. కావాలంటే మీ ముందే నది మీద పడుకుంటాను చూడండి అంటూ మామూలు తల్పంపై పడుకున్నట్టే
వేగంగా ప్రవహిస్తున్న ఆ నది మీద మునక్కుండా పడుకున్నాడు ఆ మాంత్రికుడు. ఆ మాంత్రికుడు తమ నైప జాతీయుడిలానే ఉన్నాడని ఊహించడానికి చిన్లుకు అట్టే కాలం పట్టకపోయినా మాంత్రిక షియాంగు మాత్రము ఆ మాంత్రికుడిని చూసి భయపడిపోయాడు. పైగా గాడిదిలా మార్చే తన మంత్రదండము వాడి కంటపడితే ప్రమాదమని బొడ్లో దోపుకున్నాడే కాని ఆ భయంతో షియాంగుకు ఆ మాంత్రికుణ్ణి గాడిదలా మారుద్దామన్న ఆలోచన మాత్రం రాలేదు. ఆలోచిస్తున్న చుంగ్మింగు ధైర్యం కూడగట్టుకొని ఇంకా నది మీద పడుకుని ఉన్న మాంత్రికుణ్ణి ఉద్దేశించి, చూడు మాంత్రిక, నీకు ఎన్నో శక్తులున్నాయని మాకర్థమైంది. పైగా ఆ మంటపం కూడా నీ మాయాజాలం వలనే మమ్మల్ని ఇక్కడికి తెచ్చిందని తెలుస్తున్నది. కానీ అసలు మమ్మల్ని ఎడారిలోకి రప్పించాల్సిన అవసరం నీకేంటి? ఎందుకిలా రప్పించావు అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నలతో అప్పటిదాకా శాంతం వహించి నదిపై పడుకుని ఉన్న ఆ మాంత్రికుడు కోపంగా పైకి లేచి, ఆ వివరాలు అడగాల్సిన అవసరం నీకేంటి? నేను చెప్పినప్పుడే వినాలి. అందాక నన్ను గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తే వృధాగా చస్తారు. అయినా ఇక్కడ మీకెలాంటి దిగులు లేదు. హాయిగా తిని ఎంచక్క ఈ విశాలమైన ఎడారిలో చల్లగాలికి ప్రశాంతంగా తిరగవచ్చు అన్నాడు. ఈ మాటలకి పెద్దగా నవ్వాడు చుంగ్మింగ్. చుంగ్మింగ్ అలా ఎందుకు నవ్వాడో తెలియక చిన్లు షియాంగ్లు ఆలోచనలో పడగ్గా, ఏమిట్రా ఆ వెకిలి నవ్వు? ఆకాశంలో చుక్కగానో చెట్టు మీద కోతిలాగానో కూర్చుంటావా ఏంటి అని అడిగాడు మాంత్రికుడు కోపంగా. ఆ మాటలతో అదిరిపడ్డ చుంగ్మింగు, బాబు, నేను నవ్విందందుకు కాదు, విశాలమైన ఈ స్థలంలో హాయిగా తిరగవచ్చునన్నారు. అంతవరకు బాగానే ఉన్నది. ఏదో తినమన్నారు. ఇక్కడ ఇసుక రాళ్ళు తప్ప మరేం లేదు. మనుషులమైన మేము ఆ పై మాటలు పూర్తి కాక మునిపే, ఓహో అదా నీ సందేహం అని చెప్పడం ఆపి హై హై హో అని అరిచాడు. ఆ మరునిమిషము ఆ ఎడారిలోని భూమి బ్రద్దలై అందులో నుంచి ఒక పెద్ద రాతి భవనం బయటికి వచ్చింది. ఆ భవనము రాతి భవనంలా ఉన్నా అది రాతిది కాదని, అదో పెద్ద కపారంతో చెక్కబడిందని ఊహించాడు మాంత్రిక షియాంగ్. చిన్లు అయితే ఆ భవంతి వైపే చూస్తూ ఉండిపోయాడు. కానీ చుంగ్మింగ్ మాత్రము, తినటానికి అడిగితే భవంతి రప్పించావేంటి? ఇటుకలు తినమనా అని అడిగాడు. ఆ మాటలకి పెద్దగా నవ్విన మాంత్రికుడు, వెర్రివాడ, ఆ భవంతిలో ఎవరికేం కావాల్సినా దొరుకుతుంది. ఎవరికి వారు ఎంతైనా తినవచ్చు. ఇక వస్తాను అంటూ మరో మాటకు తావీయకుండా నదిలో నడిచి కనుమరుగైపోయాడు ఆ మాంత్రికుడు. అతడలా వెళ్ళిన మరునిమిషము, ఎవరితడు? మనల్ని ఇలా ఎందుకు తెచ్చాడు? మనలా ఇంకా ఎవరినైనా తెచ్చాడా? తెచ్చుంటే వాళ్ళేరి అన్న ప్రశ్నలు చుట్టుముట్టాయి చిన్లు బుర్రలు. చుంగ్మింగ్ మాత్రము తర్వాత ఆలోచించవచ్చు. ముందా భవనంలోకి వెళ్ళి కడుపులు నింపుకుందాం పదండయ్యా అన్నాడు ఆకలికి ఆగలేక. చిన్లుకి కూడా ఆకలిగానే ఉంది. కానీ షియాంగ్ అడ్డుకోవటంతో ఆగిపోయాడు. పైగా, చూడండి అబ్బాయిలు, నదిలో తేలగల ఆ మాంత్రికుడికి నిజానికి ఎన్నో మహిమలుండవచ్చు. కానీ తీరంలోకి రాలేదు కాబట్టి అతనిలో ఏదో బలహీనత ఉన్నదని అర్థమవుతున్నది. అలా ఉండబట్టే నదిని దాటి రాకుండా ఇలా తిండి మీది ఆశతో మనల్లా భవంతిలోకి పంపాలని చూస్తున్నాడు. ఆ భవంతి మాయాభవంతి ఎందుకు కాకూడదు? ఒకవేళ కాకపోతే ఆ భవంతిలో గల ఆహారమేమైనా మంత్రాహారమై ఉండొచ్చో. ఏది ఏమైనా మనం ఇక్కడి నుంచి తప్పుకోవటాన్ని గురించి చూడాలే కానీ పంజరంలో చిక్కుకుపోకూడదు అని షియాంగ్ చెప్పడంతో చిన్లు చుంగ్మింగ్లిద్దరూ ఆకలిని మర్చిపో ప్రయత్నిస్తూ ఆలోచనలో పడ్డారు. ఎంతగా ఆలోచించినా సరైన ఉపాయమే తట్టకపోవడంతో, నువ్వే చెప్పు మాంత్రిక, ఈ నదినే దాటలేమే, అలాంటప్పుడు ఈ నదికి ఆవలగల సముద్రాన్ని ఏ విధంగా దాటగలము అని అడిగాడు ఆవేదనగా. ఆ మాట నిజమేననిపించింది. ప్రస్తుతానికి ఆ నది దాటితే ఆపై సముద్రంపై ఏదో ఒక నావ వెళుతూ ఉంటుందని, దానిని సహాయం అడిగి ఎలాగోలా తమ గ్రామానికి చేరుకోవచ్చునని అనుకున్నాడు షియాంగ్. కానీ ఆ నది దాటేదెలాగో అర్థం కాకపోయేసరికి ఏదైనా మార్గం కనిపిస్తుందేమో చూద్దామన్నట్లు తతిమా ఇద్దరితో కలిసి ఎడారంతా తిరగాలని బయలుదేరబోయిన షియాంగు భూగర్భంలో వెలిసి వచ్చిన మాయాభవంతిలో నుంచి కొందరు మనుషులు బయటికి రావడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ మనుషులంతా కలిసి దాదాపు 100కు పైగా ఉన్నారు. వారిలో కొందరు కొండజాతి వారిలా,
ఇంకొందరు బాస్రా నగరపు ముస్లింలా, మరికొందరు హిందూ రాజు యువకుల్లా ఉన్నారు. ఈ 3 జాతుల యువకులు ఇనుప గొలుసులతో కట్టివేయబడి ఉన్నారు. వాళ్ళందరినీ కొన్ని దెయ్యాలు ఆదరించి బెదిరిస్తూ మాయాభవంతిలో నుంచి బయటికి నడిపించసాగాయి. వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నాయో తెలియాలంటే తాము ఆ దెయ్యాల కంటికి కనిపించకూడదని అనుకున్న షియాంగ్, తతిమా ఇద్దరితో కలిసి క్రితంలో తమను అక్కడకు తీసుకుని వచ్చిన మంటపం చాటుకు వెళ్లారు. అలా వెళ్ళబట్టి సరిపోయింది. కానీ లేకపోతే అటుగా వెళుతున్న ఆ దెయ్యాల కంటపడితే ఆ బంధింపబడ్డ మనుషుల్లాగా వీళ్ళు కూడా బందీలు కాబడేవాళ్లే. ఆలోచిస్తున్న చిన్లు తమ ముందు నుంచే వెళుతున్న 3 జాతుల యువకులను చూశారు. ఆ 3 జాతులలో చిన్లును ఆకర్షించింది హిందూ జాతీయులే. ఆకార అందవేష విషయాల్లో హిందూ జాతీయులు చూడచక్కగా కనిపించారు. అసలు వీళ్ళని ఎందుకు ఇలా తీసుకుని వెళ్తున్నారు? ఎన్నాళ్లుగా వీళ్ళు బంధింపబడి ఉన్నారు? అసలెందుకు ఈ దయ్యాలకి నదిలో తేలిన మాంత్రికుడికి సంబంధమేమిటి అన్న ప్రశ్నలతో చిన్లు సతమతమయ్యేలోపే ఎడారంతా ఓ చుట్టూ వచ్చిన దెయ్యాలు తిరిగి ఆ 3 జాతుల మనుషులతో పాటు ఆ భవంతిలోకి వెళ్ళిపోయారు. ఎందుకు తెచ్చారు, ఎందుకు తీసుకుని వెళ్తున్నారు అని లోలోన అనుకోబోయి పైకి అనేశాడు చిన్లు. గాలి కోసమేమో అన్నాడు షియాంగ్. గాలా పాడా? బయట చలేస్తుంటే హాయిగా ఆ భవంతిలో ఉంచక ఇలా తెస్తారేంటి అన్నాడు చుంగ్మింగ్. పైగా ఏదో ఒకటి త్వరగా ఆలోచించండి, ఆకలి దంచేస్తున్నది. ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్లే మార్గం లేదంటే హాయిగా ఆ భవంతిలోకి వెళ్ళిపోదాము. గొలుసులతో బంధించిన బాగానే చూస్తున్నట్లున్నారుగా అన్నాడు. ఈ మాటలతో పెద్దగా నవ్విన చిన్లు, ఒరేయ్ వెర్రి వెధవా, గొర్రెల్ని మేపేదెందుకో తెలుసాట్రా నీకు అని అడిగాడు. తెలియకపోయినా తెలియదని చెబితే తనకు అవమానంగా తోచి, నేనేమైనా గొర్రెలు మేపేవాడినా ఏంటి అని అడిగాడు చుంగ్మింగు. అది కాదురా వెధవా, ఒక ఉపయోగం లేనిదే ఎవరిని ఆదరించరు, సరికదా కనీసం కన్నెత్తైనా చూడరు. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళని ఇంత ఇదిగా చూస్తున్నారంటే ఏ బలులు లాంటి కార్యక్రమమో అమలు జరపడానికి అయి ఉంటుంది అని అన్నాడు. అమ్మబాబోయ్ బలులే? విస్తుపోతూ ప్రశ్నించాడు చుంగ్మింగ్. అంతగా నా మాట మీద నమ్మకం లేకపోతే ఆ భవంతిలోకి వెళ్ళి చూడు అన్నాడు చిన్లు. బాబోయ్ ఆ మాట అనకురా చిన్లు, చచ్చినా నిన్నొదిలి వెళ్ళను. అన్నట్టు త్వరగా మనం గ్రామాన్ని చేరే ఉపాయం చూడరా అన్నాడు చుంగ్మింగ్. అది విన్న చిన్లు ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అన్నట్లుగా మాంత్రిక షియాంగ్ వంక చూశాడు. అందుకా మాంత్రికుడు, ఇందాకుడి నుంచి నుంచొని నడువులు పీక్కుపోతున్నాయి, ఇలా కూర్చుందండి అంటూ ప్రమాదం పసిగట్టక తమను తెచ్చిన మంటపంలో కూర్చున్నాడు షియాంగ్. ఆపై వాళ్ళిద్దరూ కూడా కూర్చుండిపోయారు. ముగ్గురు కలిసి ఆలోచనలో పడ్డారు. ఎంతకీ సరైన ఆలోచనే రాకపోవడంతో విసిగిపోయిన చిన్లు, మనం ఎలాగైతే వచ్చామో అలాగే తిరిగి నైసా గ్రామానికి చేరితే ఎంత బాగుంటుంది అన్నాడు. ఇందుకు మాంత్రిక షియాంగ్ ఏదో అనేలోపే వారి కూర్చొని ఉన్న మంటపము జుయ్యమంటూ గాలిలోకి లేచి ఆకాశ మార్గాన ప్రయాణించసాగింది. ఇది చూసి ఆశ్చర్యపోయాడు చుంగ్మింగు. మృత్యుకూపం లాంటి ఈ ఎడారిలో పడేసినందుకు గాను దీనినింకా ఏ పిశాచ మంటపమో అనుకుంటూ ఉంటే ఇంత హఠాత్తుగా ఇంత మంచి మంటపంగా మారిపోయిందేమిటి అన్నాడు షియాంగ్. మారిందని ఎలా చెప్తాము? పిశాచ మంటపము ఇక్కడ మనం మోసపోకపోయేసరికి మరే పిశాచి లోకానుకో ఎందుకు తీసుకెళ్తుందని అనుకోకూడదు అన్నాడు చిన్లు. ఆ మాటలు నిజమేననిపించాయి. అదే నిజమైతే ఎలా తప్పించుకోవాలా అని షియాంగు చుంగ్మింగులిద్దరూ ఆలోచనలో పడేలోపే చిన్లు ఆలోచనలని తారుమారు చేస్తూ ఆ పిశాచ మంటపము నైసా గ్రామానికి యువతలుగా ఉన్న కొండ ప్రాంతానికి దిగువగా నేలపైన నిలిచింది. దాంతో అది చాలా మంచి మంటపమని అనుకున్నాడు చుంగ్మింగు. కానీ ఇందులో ఏదో తంత్రం దాగి ఉందని, నదిలో తేలే మాంత్రికుడు ఏదో పెద్ద ఎత్తులోనే తమను తిరిగి పంపించేశాడని తలపోశాడు చిన్లు. చిన్లు ఊహ పసిగట్టిన షియాంగు, నువ్వన్నీ అతిగా ఆలోచిస్తావు అని ఇంకా ఏదో అనేలోపే షియాంగు ద్వారా గాడిదలుగా మారిన నైసా గ్రామ ప్రజలంతా గాడిద రూపాలతో ఒక్కుముడిగా అక్కడికి వచ్చేశారు. ఎడారిలో బంధించబడ్డ 3 జాతుల యువకులని రక్షించటానికి, నదిలో తేలే మాంత్రికుడి యొక్క విశ్వరూపం గురించి ఆలోచించటానికి
తమ ముగ్గురితో పాటు మరికొందరు మనుషులుంటే బాగుంటుందని అనుకుంటున్న చిన్లు మాంత్రిక షియాంగ్ను ఉద్దేశించి, చూడు మాంత్రిక, వీళ్ళందరినీ మనుషులుగా మార్చు అన్నాడు. అమ్మో, ఇంకేమైనా ఉందా? చంపేయరు. మీకా భయం అక్కర్లేదు. నేను సోమరిలా మారానని నాపై కోపిస్తున్నారే కానీ నిజానికి నేనంటే ఈ నైసా గ్రామస్తులకి ఎంతో అభిమానం. కాబట్టి ధైర్యంగా వీళ్ళని మనుషులుగా మార్చు అన్నాడు. ఇందుకు ఏం చెయ్యాలా అని షియాంగ్ ఆలోచనలో పడే లోపలే వాళ్ళు ముగ్గురిని చంపేద్దామని వేగంగా వచ్చిన గాడిదల్ని చిన్లు చెప్పింది విని సంతోషించి భయపడుతున్న షియాంగును, భయపడకు, మాకు చిన్లు అంటే ఎంతో గౌరవం, కాబట్టి అతగాడి మాట మీరి ఏ పని చేయము అన్నాడు. ఆ మాటలకి సంతోషించిన షియాంగు ఆ మరునిమిషమే వాళ్ళందరినీ మనుషులుగా మార్చేశాడు. మనుషుల్లా మారిన వారందరికీ తమ తప్పు క్షమించమని క్షమాపణ కోరుకున్న ముగ్గురు ఆ పిశాచ మంటపం గురించి, నదిలో తేలే మాంత్రికుడి గురించి, ఎడారిలో కపాల భవంతిలో బంధింపబడి ఉన్న 3 జాతుల యువకుల గురించి వివరించి, ఈ విషయాలన్నీ విన్నారుగా, ఇందులోని మర్మాలేవైనా బోధపడితే వివరించండి అని కోరారు. దాంతో ప్రజలంతా ఆలోచనలో పడ్డారు. ఈలోగా మాంత్రిక షియాంగు, నాకు బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది అన్నాడు. ఏమిటిది? అడిగాడు చిన్లు. మరేం లేదు, క్రితంలో భయపడిన మంత్రదండాన్ని ప్రయోగించలేదు, కానీ ఇప్పుడు ప్రయోగించాలని అనిపిస్తున్నది. కాబట్టి మరొకసారి ఈ పిశాచ మంటపం మీదే అక్కడికెళ్ళి వస్తాను అన్నాడు షియాంగ్. మీరొక్కరే వెళ్ళటం ఎందుకు, నేను వస్తాను అన్నాడు చిన్లు. ఇందుకు మాంత్రికుడు ఏదో అనేలోపే, నన్ను మాత్రం ఏమనకండి, ఏదో మన అదృష్టం బాగుంది కాబట్టి ఈ పిశాచ మంటపము మన మాట విని మనల్ని ఇక్కడికి చేర్చింది. మళ్ళా వెళ్ళామో చిక్కుబడిపోతాము అన్నాడు చుంగ్మింగ్. ఇందుకు చిన్లు ఏదో అనేలోపే చుంగ్మింగ్ మాటలు విని ఆ మాటల్లో ఎంతో నిజముందని గ్రహించిన నైసా ప్రజలు చిన్లును కూడా వెళ్ళవద్దన్నారు. ఎవరేమైతే మనకేంటి అని నచ్చజెప్పారు. ఇప్పటికైనా మంచిగా మారాక ఇకపై హాయిగా బ్రతికి మీ తండ్రి పేరు నిలుపుతూ మీ తండ్రి గుర్తుగా మా కళ్ళ ముందు పడుండు అని బ్రతిమలాడారు. కానీ చిన్లు వినలేదు. దాంతో, క్రితంలో ఇలాగే మా మాట వినకుండా ప్రవర్తించి ఎన్ని కష్టాలు కొని తెచ్చుకున్నావో తెలుసుగా, ఇప్పటికైనా వినకపోతే వృధాగా ఆ మాంత్రికుడి వలలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతావు అని భయపెట్టారు. కానీ చిన్లు భయపడలేదు సరికదా. క్రితంలో ప్రవర్తించారంటే అది వేరు, కానీ ఇప్పుడు కొందరి ప్రాణాలు కాపాడటం కోసము ఒక దుష్టుణ్ణి మట్టు పెట్టడం కోసం వెళుతున్నాను. ఇందులో పెద్దలైన మిమ్మల్ని ఎదిరించినా తప్పులేదు. పైగా మీకు మంచి చెయ్యాలన్న ఆశయం ఉంటే మాతో రావచ్చు, మీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డు వేస్తాను అన్నాడు చిన్లు ఆవేశంగా. ఇందుకు నైసా ప్రజలేదో అనేలోపే, చూడు చిన్లు, అనవసరంగా ఎక్కువ మందితో రంగంలోకి దిగటము అంత మంచిది కాదు. అవసరాన్ని బట్టి వీళ్ళ సహాయాన్ని కోరదాం. ముందు మనం వెళ్దాం పదా అన్నాడు మాంత్రిక షియాంగ్. ఇందుకు చిన్లు మాట్లాడకపోవటంతో, నీకు భయంగా ఉంటే నేనే వెళ్ళి వస్తానులే అని తానొక్కడే వెళ్ళి పిశాచ మంటపంలో నిల్చున్నాడు షియాంగ్. ఆ మరునిమిషము నేను వస్తానంటూ వెనక ముందు ఆలోచించకుండా చిన్లు కూడా పిశాచ మంటపంలోకి వెళ్ళటంతో ఆ పిశాచ మంటపము జుయ్యమంటూ గాల్లోకి లేచి నైసా ప్రజలు చుంగ్మింగులు చూస్తూ ఉండగానే ఆకాశ మార్గాన వాయువేగాన ప్రయాణిస్తూ కనుమరుగైపోయింది. మంచిగా మారిన చిన్లు ప్రాణాలతో తిరిగొస్తాడో లేదో అన్న దిగులుతో చుంగ్మింగ్తో పాటు నైసా ప్రజలంతా కూడా అక్కడే కూర్చుండిపోయారు. పిశాచ మంటపము ఎడారిలో దిగటంతోనే చిన్లులను చూసి, మీరు మొన్న వచ్చినవారేగా, అయితే ఈ పూట ఎవరూ రాలేదన్నమాట అన్నాడు. ఇందుకు చిన్లు ఏదో అనేలోపే తిరిగి నదిలో తేలుతున్న మాంత్రికుడే, అన్నట్టు ఈ పిశాచ మంటపము ఎవరినీ తీసుకురాకుండా రాదే, మరి మనుషులేమైనట్లు అని వీళ్ళిద్దరి వంక అనుమానంగా చూశాడు. ఇందుకు గాను చిన్లు మేమే వెళ్ళి వచ్చాము అని చెప్దామనుకునేలోపే, చూడరా నీటిలో తేలే మాంత్రిక, నువ్వెవరివి, మమ్మల్ని ఇలా ఎందుకు బంధిస్తున్నావు, తదితర విషయాలన్నీ త్వరగా చెప్పేయి అని అడిగాడు. దాంతో నదిలో తేలుతున్న మాంత్రికుడికి చిర్రెత్తుకొచ్చింది. నన్నే వివరాలు అడుగుతావట్రా, నేనెంతటి శక్తిపరుడినో తెలుసా నీకు అన్నాడు ఆవేశంగా. ఏడ్చావులే కానీ మర్యాదగా చెప్తావా, గాడిదిగా మార్చమంటావా? గాడిదిగా మార్చటమే,
చేతనైతే మార్చరా చూద్దాము. ఆ మాటలతో వెనక ముందు ఆలోచించని మాంత్రిక షియాంగు హో హే హో అని అరిచాడు. ఆశ్చర్యము! ఆ మంత్రంతో పాటు మంత్రదండము గాల్లో ఊపటంతో గాడిదలా మారాల్సిన నదిలో తేలే మాంత్రికుడు మారకపోగా పెద్దగా వికృతంగా నవ్వటంతో అప్పటిదాకా ఎంతో ధైర్యంగా ఉన్న షియాంగుకు భయం పుట్టిపోయింది. చిన్లు అయితే ఇక ఆ ఎడారిలో నుంచి బయటపడటము కష్టమేనని, ఆ మాంత్రికుడు తమనిద్దరినీ మాయలలో బంధించి తీర్తాడని అనుకున్నాడు. కానీ చిన్లు అంచనా తారుమారు చేస్తూ, పిచ్చి సన్యాసులారా, అల్పులైన మీరెక్కడా, నదిలో తేలగల నేనెక్కడా? మీరు నన్ను గాడిదలా మార్చబోయారన్న కోపము నాకు లేదులే. ఏం చేతనంటే నా శక్తిని తెలుసుకోగలిగారు కదా, ఇప్పటికైనా బుద్ధిగా ఉండండి, వస్తాను అంటూ నదిలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆ మాంత్రికుడు. దీంతో హమ్మయ్య అంటూ తృప్తిగా గాలి పీల్చుకున్న ఇద్దరూ అప్పుడే ఖాళీగా ఉన్న పిశాచ మంటపము గాల్లోకి ఎగిరిపోవటాన్ని చూసి బిత్తరపోయారు. అది తమ లాంటి మనుషుల్ని తేవటానికే వెళుతుందని ఊహించటానికి వీళ్ళిద్దరికీ అట్టే కాలం పట్టకపోయినా అదలా వెళ్ళిపోతే తామిక ఆ ఎడారిలో నుంచి బయటపడటం జరగని పనని ఊహించిన ఇద్దరూ ఒకేసారి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి దానిలోకి ఎక్కాలని చూశారు. కానీ ఆసరికే అది భూమికి 7 గజాల ఎత్తుకు ఎగిరి ఉండటాన దాని అంచుల్ని చేజెక్కించుకొని దానికి వ్రేలాడసాగారు. అలా వ్రేలాడుతూ ఉన్న వారిని క్రిందకు పడేయాలన్నట్లు గాలిలో చాలాసేపు గిరికీలు కొట్టిన ఆ పిశాచ మంటపము ఏమనుకున్నదో ఏమో తిరిగి అంతలోనే క్రితంలోలాగా సాఫీగా ప్రయాణించసాగింది. అది సాఫీగా ప్రయాణిస్తూ ఉన్నా దాని అంచుల్ని పట్టుకొని చేతులు పీక్కుపోతున్నా వీరిద్దరికీ తాము నైసా గ్రామం చేరగలమన్న నమ్మకం నశించింది. ఆ పిశాచ మంటపము తప్పకుండా ఈసారి ఏ పిశాచి లోకానికో తీసుకుపోతుందని, పైగా నీటిలో తేలే మాంత్రికుడు సామాన్యుడు కాడని అనుకుంటూ ఉన్న ఇద్దరూ ఎంతోసేపు ప్రయాణించిన పిశాచ మంటపము తమ నైసా గ్రామంలోనే దిగబోవటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అంతా చిత్రంగా ఉందే అని చిన్లు అనుకునేలోపే ఆ మంటపము భూమికి దగ్గరవటంతో, చిన్లు గబాలను దూకే, లేకపోతే మనం దీని క్రిందపడి నలిగిపోతాము అని హెచ్చరించిన షియాంగు చిన్లు కన్నా ముందుగా మంటపాన్ని వదిలేయటంతో ఆ వెనకే చిన్లు కూడా వదిలేశాడు. దాంతో ఏ ప్రమాదము జరగకుండానే మంటపము నేలపై పడ్డ ఇద్దరినీ, ఏమైంది, ఆ దుష్టుణ్ణి గాడిదగా మార్చారా అని ఆసక్తిగా ప్రశ్నిస్తూ చుట్టుముట్టారు చుంగ్మింగ్తో పాటు నైసా ప్రజలు. అందుకు చిన్లు, అన్ని విషయాలు తీరిగ్గా మాట్లాడుకుందాం, మన గ్రామానికి వెళ్దాం పదండి అని ముందుకు సాగటంతో, మన గ్రామంలో నుంచి ఎవ్వరూ ఈ మంటపం ఛాయలకు రాకుండా కట్టుదిట్టం చేయండి అన్నాడు షియాంగ్. గ్రామమేంటి, గ్రామంలోని వారందరము మేమే కదా, మాకు ఈ విషయం తెలుసుగా, ఇక ఎందుకొస్తాంలే గాని ఇంతకీ ఆ దుష్ట మాంత్రికుడి పేద వదిలే మార్గమే లేదా, ఆ 3 జాతుల యువకుల గతి అంతేనా అని ఆవేదనగా ప్రశ్నించారు నైసా ప్రజలు. కానీ ఆ ప్రశ్నలకి ఎలాంటి బదులు ఇవ్వలేక తన ఇంటికి చేరుకున్నాడు చిన్లు. చిన్లు వెనకనే షియాంగు చుంగ్మింగులతో పాటు నైసా ప్రజలంతా ఇంట్లోకి వచ్చేశారు. చాలాసేపు వారందరి మధ్య నిశ్శబ్దం చోటు చేసుకుంది. ఆ నిశ్శబ్దాన్ని భరించలేని చుంగ్మింగు ఆ 3 జాతుల యువకుల గురించి, ఆ దుష్ట మాంత్రికుడి గురించి ఆలోచిస్తూ కూర్చొని, నన్ను ఆకలితో మార్చటం మీకు భావ్యంగా ఉందా అని అడిగాడు. దాంతో చిన్లుతో పాటు షియాంగ్కి కూడా ఆకలి సంగతి గుర్తుకు రాగా, మేము మాత్రము గాడిద రూపాల్లో ఉండగా ఏం తిన్నామని, ఉండండి చిటికలో మనందరికీ మంచి ఆహారం తయారు చేస్తాను అంటూ కొంతమంది ఆడవారు వంట ప్రయత్నాలలో తలమునకలైపోయి కన్ను మూసి తెరిచేటంతటిలో ఆహారాన్ని సిద్ధం చేశారు. దాంతో కలిసి అంతా ఆవురావురమంటూ తినటం పూర్తి చేసినా చుంగ్మింగ్ మాత్రము లేస్తే దొరకదన్నట్లు రొట్టెల పాత్రకి మాంసం కూరకి వదలకుండా పని కల్పించాడు. ఇటు చిన్లు మాత్రము తినంగానే నిద్ర ముంచుకు రావడంతో షియాంగుతో కలిసి ఓ గదిలో పడుకుండిపోయాడు. కానీ నైసా ప్రజలు మాత్రము ఆ రాత్రంతా నిద్ర ఎరక్క ఆ 3 జాతుల యువకుల్ని రక్షించకపోతే, ఆ దుష్ట మాంత్రికుడిని చావగొట్టకపోతే ఏ కాలం ఎలా ఉంటుందో, గ్రామం అన్నాక ఎప్పుడేం జరుగుతుందో తెలీదు, ఎప్పుడెవరు ఎటుపక్కకెళ్తారో అంతకన్నా తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పిశాచ మంటపం అక్కడే ఉంటే ఎన్నో ప్రమాదాలుంటాయని,
అది తమ గ్రామఛాయలకే రాకుండా చేయాలన్న ఆశయాలతో ఆలోచిస్తూ కూర్చుండిపోయారు. తెల్లారింది. చిన్లు కన్నా ముందుగా లేచి షియాంగు గదిలో నుంచి బయటికి రాగానే పిశాచి మంటపం గురించి ఏం ఆలోచించారు అని చుట్టుముట్టేశారు నైసా గ్రామస్తులంతా. ఆలోచించడానికేముంది? ఆ యువకులని రక్షించాలని, ఆ దుష్ట మాంత్రికుణ్ణి చంపాలని మనం ప్రయత్నించకపోయినా ఈ పిశాచ మంటపము మన గ్రామంలో నుంచి వదిలిపోవటమే కాదు, మరే ఇతర గ్రామాలకి ఇంతెందుకు, అసలు ఈ పిశాచ మంటపము మహిమ కోల్పోయేలా చేయాలన్నా మనము ఆ దుష్ట మాంత్రికుణ్ణి అంతం చేయక తప్పదు. లేకపోతే దీన్ని వదిలించుకోవడము చాలా కష్టము అన్నాడు షియాంగు. అయితే ఆ దుష్ట మాంత్రికుణ్ణి ఎలా చంపాలనుకుంటున్నారు? అయినా అది మనకి సాధ్యమయ్యే పనేనా అని అడిగారు ప్రజలంతా అనుమానంగా. ఇందుకుగాను షియాంగు, నా అంచనా ప్రకారము సాధ్యమవుతుందని అనుకుంటున్నాను అని అనేలోపే అప్పుడే నిద్రలేచొచ్చిన చిన్లు, ఏమిటా అంచనా అని అడిగాడు ఆసక్తిగా. అందుకు షియాంగు, ఏముంది, నదిలో తేలే మాంత్రికుడు మన మాయకు లొంగి గాడిదగా మారలేదనే గాని నిజానికి అతడికే మాయలుంటే మనల్ని ఏదో ఒక రకంగా శిక్షించేవాడే. అంత మాత్రాన వాడిని తక్కువగా కూడా అంచనా వేయకూడదు. ఏది ఏమైనా వాడు నది దాటి బయటికి రాకపోవటాన్ని బట్టి వాడి ద్వారా మనకే విధమైన ప్రమాదం లేదని అర్థమైపోతున్నది. ఇకపోతే ఆ భవంతిలో ఏదో మాయ ఉండుంటుందని అనుకోవటము ఒక విధంగా నిజమే అనుకున్నా, ఆ భవంతిలో నుంచి వచ్చే దెయ్యాలు మాత్రము చెప్పుకోదగ్గ శక్తివంతమైనవిగా కనిపించడం లేదు. నిజంగా శక్తిగలవే అయితే మనల్ని అలా స్వేచ్ఛగా వదిలేయవు. ఇవన్నీ ఆలోచించాను కాబట్టి మరొకసారి ఆ ఎడారిలోకి వెళ్ళాలనుకుంటున్నాను అంటూ దీర్ఘంగా చెప్పటం ముగించాడు. అంతా విన్న చిన్లు, అయితే ఆ భవంతిలో మాత్రము మాయలున్నాయని ఎందుకు అనుకోవాలి? పిశాచ మంటపం ద్వారా ఎడారి చేరే మనుషులని ఆ నదిలో తేలే మాంత్రికుడు ఆ భవంతిలోకి వెళ్ళమని చెప్పగా ఆకలికి ఆగలేక వారెళితే అలా వెళ్ళిన వారిని ఆ దెయ్యాలు భయపెట్టి బంధించి ఉండవచ్చును కదా అన్నాడు. ఎందుకుండకూడదు? అలాగని మనం తొందరపడి ఆ భవంతిలోనికి వెళ్లే కంటే బంధించిన యువకులని బయటికి తీసుకుని వస్తూ ఉండగా దయ్యాల ముందుకు ధైర్యంగా వెళ్దాము, ఏమంటావు అని అడిగాడు షియాంగు. ఇందుకు సరేనని చిన్లు చెప్పే లోపలే చుంగ్మింగు ధైర్యంగా 100 మంది యువకులు, మేము మీతో పాటే వస్తాము, విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటాము అన్నారు. వద్దు, మీరెవ్వరూ రావద్దు అని షియాంగు అడ్డుకోబోగా, మనిద్దరమే వెళ్లే కంటే అందరం కలిసే వెళ్ళటం బాగుంటుంది కదా అన్నాడు చిన్లు. ఎందుకు? అనవసరమని చిన్లుకు చెప్పచూసినా అతగాడు వినకపోవడంతో, అలాగైతే ఓ 50 మందిని మాత్రం రమ్మను, తతిమా వారిని ఇక్కడే ఉండమని చెప్పి మనం తిరిగి రాలేకపోతే కూపీ నగర రాజైన షాను కలుసుకొని ఈ విషయం వివరించమను, దాంతో ఆ రాజే ఈ సమస్యను పరిష్కరిస్తాడు అని చెప్పాడు షియాంగు. ఇదంతా విన్న చుంగ్మింగు, మాంత్రికోత్తమా, ఆ పనేదో ఇప్పుడే చేయవచ్చు కదా, ఆ రాజుగారైతే క్షత్రియ తెలివితో ఈ మాయల్ని ఎదుర్కొంటాడుగా అన్నాడు. అందుకుగాను షియాంగు, చూడబ్బాయ్, మన ఇంటి గుట్టు మనకి మనంగా రచ్చకెక్కిస్తే మనం నలుగురు దృష్టిలో చులకనైపోతామని ఎలాగైతే అనుకుంటామో, నిజానికి నైసా గ్రామాన్ని రక్షించాల్సిన బాధ్యత కూపీ నగర రాజైన షాకు ఉన్న మన గ్రామాన్ని మనమే రక్షించుకోలేకపోతే హేళన కాబడతాము. కాబట్టి మన సాయశక్తులా ప్రయత్నించి మన వల్ల కాకపోతే మన బాధ్యత వేరొకరికి వదలాలే కానీ మనం ప్రయత్నించకుండానే వదిలేస్తే ఏం బాగుంటుంది చెప్పు అన్నాడు. ఈ మాటలకి చుంగుమింగు నోరెత్తితే ఒట్టు. ఆ పైన షియాంగ్తో పాటు చిన్లు చుంగుమింగులు కాక మరొక 48 మంది యువకులు బయలుదేర సిద్ధం కాగా తతిమా వారంతా వారిని జాగ్రత్తగా వెళ్ళిరమ్మని హెచ్చరిస్తూ పిశాచ మంటపం ఉండే కొండ ప్రాంతానికి వచ్చారు. అప్పటిదాకా అక్కడ ఉన్న పిశాచ మంటపము వీరంతా ఇలా రావటంతో అదేం చిత్రమో ఖాళీగానే ఎగిరిపోబోగా, అది అలా వెళ్ళటానికి కారణము ఆ నీటిపై తేలే మాంత్రికుడి ప్రభావమేనని వాడు భయపడుతున్నాడని, అందుకే దాన్ని తెప్పించుకుంటున్నాడని ఊహించి దానిని వదిలితే లాభం లేదు, భయపెడుతున్నప్పుడే ఇంకా భయపెట్టి విజయం పొందాలి, త్వరగా రండి అని అరుస్తూ విసురుగా ఎగిరెళ్ళి పిశాచ మంటపంలో పడ్డాడు షియాంగు. ఆ వెనకే చిన్లు చుంగ్మింగులతో పాటు మరికొద్ది మంది మంటపంలోకి ఎక్కగలిగినా మిగిలిన వారంతా
ఆ మంటపు అంచుల్ని పట్టుకొని వ్రేలాడుతూ పోసాగారు. ఇదంతా నేల మీద నిల్చొని చూస్తున్న నైసా ప్రజలు, ఈసారైనా మా వాళ్ళకి విజయం చేకూర్చు భగవాన్ అని ప్రార్థనలు చదువుతూ ఆ కొండ ప్రాంతంలోనే కూర్చుండిపోయారు. పిశాచ మంటపము ఎడారిలో దిగటంలోనే షియాంగ్ వెనకనే అందరూ దిగేశారు. ఆపై క్రితం రోజులా నదిలో తేలుతూ వచ్చిన మాంత్రికుడు షియాంగు, చుంగ్మింగు, చిన్లతో పాటు మరో 48 మంది మనుషులు ఉండటంతో క్రొత్తవారిలా ఉన్నారే అన్నట్టు దిగులు పడకుండా ఆ భవంతిలోకెళ్ళి హాయిగా భోజనాలు చేయండి అన్నాడు. అది జరగని పని అన్నాడు షియాంగు. ఇందుకుగాను పెద్దగా నవ్విన ఆ మాంత్రికుడు, ఈ ఎడారిలో ఎన్నాళ్ళు పస్తులుండగలరో నేను చూస్తానుగా. అయినా మీలా ఎందరో మొండికేసిన వారే కానీ మొండికేసి బ్రతకలేక భవంతిలోకి వెళ్లారు. అయినా మీతో మాటలేంటి, నాకు వస్తాను అంటూ వెళ్ళిపోయాడు ఆ మాంత్రికుడు. ఆ పైన ఏం చెయ్యాలా అని చిన్లు అడిగేలోపే ఆ భవంతిలో నుంచి బంధించబడ్డ యువకులతో వస్తున్న దెయ్యాల్ని చూసిన గాడిద మాంత్రికుడు షియాంగు, అదిగో వారొచ్చేస్తున్నారు. బయలుదేరినప్పుడు చెప్పినట్టు కాకుండా ఇప్పుడు మరొక రకంగా మనం నటించబోతున్నాము అన్నాడు చిన్నగా. ఏమిటా మార్పు? మెల్లగా ప్రశ్నించాడు చిన్లు. మరేం లేదు, ఆ దెయ్యాలు గమనించకుండా మనం కూడా బంధింపబడ్డవారిలా నటిస్తూ భవంతిలోకి వెళ్ళిపోదాం. ఆ పైన భగవదానుగ్రహము అని చెప్పి ఏమంటావు అన్నట్లు చిన్లు వంక చూశాడు షియాంగ్. అందుకు చిన్లు, అనేందుకేముంది, నీ ఇష్టమే మా అందరి ఇష్టము అనటంతో పిశాచ మంటపం చాటున్న నక్కిన షియాంగు పరివారము దెయ్యాల కళ్ళు గప్పి బంధింపబడ్డ యువకులలో ప్రాణాలకు తెగించి కలిసిపోయారు. ఆ విధంగా ఎడారంతా తిరిగి ఆ యువకులతో పాటే దెయ్యాల వెనగ్గా ఆ భవంతిలోకి వెళ్ళింది చిన్లు పరివారం. అలా లోపలికి వెళ్ళటంతోనే అప్పటిదాకా తెరుచుకొని ఉన్న ఆ భవంతి తలుపులు మూసుకొని పోగా అప్పటిదాకా ఆ భవంతిలో ఉన్న దెయ్యాలు మాయమైపోయాయి. దెయ్యాల మాయల్ని గురించి పెద్దగా పట్టించుకోని చిన్లు తలుపులు మూసుకున్నాయేమిటా అనుకునే లోపలే అప్పటిదాకా వారి మధ్య ఉన్న గాడిద మాంత్రికుడు షియాంగు ఆ గదిలో నుంచి మరొక గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకున్నాడు. ఇది చూసి చుంగుమింగులతో పాటు నైసా ప్రజలు విస్తుపోగా అప్పటిదాకా బంధించబడి ఉన్న యువకులు అప్పటికి చిన్లు పరివారాన్ని క్రొత్తవారిగా గుర్తించి, ఇప్పటిదాకా మీ వెనక ఉన్న వ్యక్తి ఎవరనుకుంటున్నారు? వాడే అసలైన మాంత్రికుడు. నదిలో తేలేవాడు వీడి తమ్ముడే అని చెప్పారు. ఇది విన్న నైసా ప్రజలు ఆశ్చర్యపోగా, ఏంటి మీరనేది, ఇది నిజమా అని అడిగాడు చుంగుమింగు. అందుకు చిన్లు ఏదో చెప్పేలోపే విశాలమైన ఆ గదిలో పక్కగా గల రాతి తిన్నె మీదకొచ్చి నిలుచున్న గాడిద మాంత్రికుడు షియాంగు తానే నిజమైన మాంత్రికుడునని, నదిలో తేలేవాడే తన తమ్ముడేనని గర్వంగా మీసం మెలేస్తూ చెప్పాడు. ఇది విన్న చెన్లు, గాడిదిగా మారాలంటే మంత్రదండాన్ని గాల్లోకి ఊపి హా హూ హా అన్న మంత్రాన్ని జపించాల్సి ఉండగా, క్రితంలో నువ్వు నదిలో తేలే మాంత్రికుణ్ణి గాడిదిగా మార్చబోయినప్పుడు హో హే హో అన్న తప్పుడు మంత్రాన్ని జపించినప్పుడే నిన్ను మోసకారిగా భావించానురా గాడిద మాంత్రిక. ఆపై నీ అంతు చూడాలనే ఇలా వచ్చాను అన్నాడు హేళనగా. ఇది విన్న షియాంగు చాలాసేపు బిత్తరపోయినా చివరికి తేరుకొని, ఇప్పుడు నన్నేం చేయలేని స్థితిలో ఉన్న మీ గురించి నేను భయపడాల్సిన అవసరం లేదురా అన్నాడు బిగ్గరగా. ఇందుకు చిన్లు ఏదో అనేలోపే, అన్నట్టు మమ్మల్ని ఇలా ఎందుకు బంధించావు అన్నాడు చుంగ్మింగు. అప్పుడు ఆ గాడిద మాంత్రికుడు, నేను మీ నైసా గ్రామానికి ఉత్తరంగా గల కూపీ నగరపు గజ దొంగని. నా తమ్ముడు కూడా చోరకళా నిపుణుడే. కానీ కూపీ నగరపు రాజు షా మహా పట్టుదల గలవాడవటంతో పాటు కుతంత్రాలు తెలిసినవాడవటం వలన మా ఇద్దరినీ బంధించాలని ఎన్నో వ్యూహాలు పన్నాడు. దాంతో భయమేసిన మేము కూపీ నగర పొలిమేరలో గల కొండ ప్రాంతాల్లో కూర్చొని యోచనలో పడ్డాము. మా బ్రతుకునావా సాఫీగా సాగిపోవాలంటే క్షుద్రదేవత లూకాను గురించి ప్రార్థన చేయక తప్పదనుకొని ప్రార్థించగా, మా మొర ఆలకించిన క్షుద్రదేవత లూకా ఒక రాతి మంటపాన్ని చూపించి, చూడండి బిడ్డలారా, ఈ మంటపానికి నాకు అవినావభావ సంబంధం ఉంది. మీరు గనక 4 జాతుల మనుషులని జాతికో 50 మంది చొప్పున మొత్తం 200 మందిని గొలుసులతో బంధించి సరిగ్గా 40 రోజుల తర్వాత అర్ధరాత్రి పూట ఈ మంటపంలోకి ఎక్కిస్తే
వాళ్ళందరినీ బలికొని శాంతించే నేను బలికొన్న వారందరినీ ఏ మంత్రతంత్రాలకి లొంగని ఇహపరాలతో సంబంధం లేనటువంటి పిశాచాలుగా మార్చి ఈ రాతి మంటపాన్ని అంటిపెట్టుకుని ఉండేలా చేస్తాను. అలా చేయటం వలన ఈ మంటపము పిశాచ మంటపంగా మారి పిశాచ శక్తులతో మిమ్మల్ని ఆకాశ మార్గాన్న ఎక్కడికి తీసుకుని వెళ్ళమన్నా తీసుకుని వెళుతుంది. సరాసరి స్వర్గానికైనా వెళ్ళిపోవచ్చును అని చెప్పింది. ఇది విన్న నేను ఆనందించాను. ఆ పిశాచ మంటపం ఉంటే ఇక ఈ దొంగతనాలకు అడ్డు ఉండదని భావించాను. కానీ 4 జాతుల మనుషుల్ని ఏ విధంగా తేవాలో అర్థం కాలేదు. అందుకే తల్లి లూకాదేవత ఏ మాయలు తెలియని నేను ఈ కార్యంలో ఏ విధంగా విజయుణ్ణి కాగలను అని ప్రశ్నించాను. అప్పుడు ఆ దేవత, అదేమో నాకు తెలియదు, కాకపోతే ఎవరినైనా సరే గాడిదలుగా మార్చే మంత్రదండాన్ని మాత్రము నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి మంత్రదండాన్ని ఇచ్చి అదృశ్యమైపోయింది ఆ దేవత. ఆ మంత్రదండం సహాయంతో ఒక్కో దేశానికి వెళ్ళి నాకు కావాల్సిన వాళ్ళని గాడిదలుగా మార్చి తీసుకుని రావటము చాలా కష్టం అనిపించింది. అందుకే పిశాచాలను లోబరుచుకుంటే మనుషుల్ని తెచ్చి పడేస్తాయని అనుకుని శ్మశాన వాటికకు వెళ్ళాను. నేను చెప్పింది విని మానవ హాని చస్తే చేయమని చెప్పాయి పిశాచాలు. దాంతో గాడిదలుగా మారుస్తానని భయపెట్టాను. అందుకుగాను ఆ పిశాచాలన్నీ ఏమనుకున్నాయో ఏమో. చూడు షియాంగు, మంటపాన్ని మోయాలంటే మోస్తాం, నువ్వు తెచ్చే మనుషుల్ని ఊరికే భయపెట్టమంటే భయపెడతాం, అంతేకాని ఎవరికీ హాని తలపెట్టలేము. కాదు కూడదు అంటే గాడిదలుగా మార్చేసెయ్యి అన్నాయి గంభీరంగా. ఆ మాటలతో కాస్త కాకపోతే కాస్తైనా మంచిదే అనుకుని ఆ దెయ్యాలన్నింటినీ తీసుకొని సముద్రానికి ఆవల నదికి పక్కగా గల ఎడారిలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఆ పైన తెలివిగా ఒక్కొక్క దేశానికి వెళ్తూ ఆ దేశంలో కాస్త మాట విలువ గల వ్యక్తిని మంచి చేసుకొని ఎవరికీ అనుమానం రాకుండా, అంటే ఇప్పుడు మిమ్మల్నంతా ఏ విధంగా తెచ్చానో అదే విధంగా బంధిస్తున్నాను. అటు భారతదేశ హిందువులు కానీ, ఇటు బాస్రా దేశీయులు కానీ, మరటు కొండజాతి వారి కానీ బంధించబడి నాకు నేను చెప్పేదాకా నేనే మాంత్రికుడిగా తెలుసుకోలేకపోయారు గాని చిన్లు మాత్రము నా మంత్రాల మార్పిడి గ్రహించాడు అంటూ దీర్ఘంగా చెప్పడం ముగించాడు. కదంతా విన్న చుంగ్మింగు, ఎంతసేపు మోసం చేశావు అనేలోపే, నీవు చెప్తున్న మాటల ప్రకారము నీకు గాని నీ తమ్ముడికి గాని ఎలాంటి మంత్రాలు మాయలు రావని అర్థమవుతున్నది. కానీ అలా మంత్రాలేమీ తెలియనప్పుడు నీ తమ్ముడు నదిలో ఎలా తేలగలుగుతున్నాడు అని ప్రశ్నించారు నైసా ప్రజలు. అది విని షియాంగు, ఇందుకు కారణము మాయలు కాదు, మామూలు నదులు సముద్రాల్లో తెప్పలు పడవలు ఓడలు ఎలాగైతే మునగకుండా ప్రయాణించగలుగుతాయో ఈ నదిలో మనిషి కూడా మునగకుండా తేలగలడు. ఇది ఆ నది యొక్క గొప్పతనమే కానీ మా మాయలేమీ లేవు అని చెప్పాడు. ఇది విన్న చుంగ్మింగు, ప్రపంచంలో ఎన్ని వింతలున్నాయి అనేలోపే, ఇప్పటికే చాలా చెప్పావు గాని మమ్మల్ని త్వరగా విడుదల చేసి ఇప్పటిదాకా చేసిన మోసాలకి క్షమాపణ కోరుకో అన్నాడు. చిన్లు మాటలకి పెద్దగా నవ్విన షియాంగు, అది జరిగే పని కాదురా, అయినా ఏ ధైర్యంతో ఈ మాటలు అంటున్నావు అని అడిగాడు హేళనగా. ఇది విన్న చిన్లు వెంటనే తన బొడ్లో దాచిన మంత్రదండాన్ని బయటకు తీశాడు. హా హూ హా అని అరుస్తూ దాన్ని గాల్లో ఊపాడు. ఇదేంటి, నా చేతిలో ఉన్న మంత్రదండంలాగానే ఉందే అని గాడిద మాంత్రికుడు షియాంగు అనుకునేలోపే పరిస్థితి విషమించింది. షియాంగు గాడిదలా మారిపోయాడు. ఏమిటి మోసం, మంత్రదండం నా వద్ద ఉండగా ఇదిలా సంభవం అని అరిచాడు కోపంగా. అందుకు పెద్దగా నవ్విన చిన్లు, నిన్నటి రాత్రి ఇద్దరం కలిసి ఒకే గదిలో పడుకున్నాం, గుర్తుందా? ఆ రాత్రే ఒక నకిలీ మంత్రదండాన్ని తయారు చేసి నిజమైన దానిని నేను కాజేశాను అని చెప్పాడు. ఈ మాటలతో అదిరిపడిన షియాంగుకు చిన్లు మీద కోపం వచ్చేసింది. చిన్లుని వదిలితే తన పథకమే తారుమారైపోతుందని ఆవేశంతో తాను గాడిదిగా మారి ఉన్నాడన్న విషయం సైతము మరిచిపోయి, చూడ్రా నిన్నేం చేస్తానో అంటూ పైనుంచి క్రిందకు దూకేశాడు. కానీ దూకిన మరు నిమిషమే 4 కాళ్ళు విరిగి తల పగిలి చనిపోయాడు. చంపే పని కూడా లేకుండా గాడిద మాంత్రికుడు చావటంతో ఆనందించిన ఆ మందిరంలో నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు చిన్లోకి. అంతలో చుంగ్మింగు గొలుసులతో బంధించబడ్డ వారినందరినీ బంధ విముక్తుల్ని చేయగా
విముక్తులైన వారంతా చిన్లు ధైర్యానికి తెలివికి అబ్బురపడి పొగిడేశారు. హిందూ రాజకుమారుడైన దిలీపుడైతే చిన్లును కౌగలించేసుకుని, మిత్రమా చిన్లు, కత్తి చేపట్టగల శక్తివంతుడినై ఉండి సకల శాస్త్రాలను నేర్చిన నేనే ఆ గాడిద మాంత్రికుడి తప్పుడు మంత్రాల్లోని మర్మాన్ని గ్రహించజాలక అందరిలా ఈ భవంతిలోకి వచ్చేశాను. కాని నువ్వు ఏ చదువు లేకున్నా, ఏ రాజకుమారుడివి కాకపోగా పరమ సోమరిలాగా ఉన్నా ఎంతో తెలివిగా ప్రవర్తించావు అని పొగిడేశాడు. ఆ పొగడ్తలకి ఉబ్బి తబ్బులవ్వని చిన్లు, హిందూ రాకుమారా, మనం మొత్తము 4 జాతుల మనుషులము. మన 4 దేశాల మధ్య ఎప్పుడు మిత్ర సంబంధాలు ఉండేలా చూసుకుందాం. అదే నా ఆకాంక్ష. ఇకపోతే ఈ భవంతిలో నుంచి ఎలా బయటపడాలో ఆలోచించండి అన్నాడు. అంతలో ఆ భవంతి తెరుచుకొని వచ్చిన కొన్ని పిశాచాలు, మహావీర, చిన్లు, మేము మిమ్మల్ని ఏం చేయము. పైగా ఇకపై ఈ మంటపాన్ని ఆశ్రయించి ఉండి దానిని అందరూ పిశాచ మంటపము అని పిలిచి తద్వారా నీ పేరు దశదిశలా మారుమ్రోగేందుకు సహాయపడతాము అని చెప్పాయి. ఇది విన్న చిన్లు ఆశ్చర్యపోగా, కానీ ఒక్క షరతు, నువ్వు మా ద్వారా వెలుగులోకి వచ్చే పిశాచ మంటపాన్ని మంచి పనులకే ఉపయోగించుకోవాలి అని చెప్పాయి పిశాచాలు. అందుకు సరైనన్న చిన్లు అందరితో కలిసి ఆ భవంతిలో నుంచి బయటకు రాగా ఆ భవంతి భూమిలోకి కుచించుకుపోయింది. ఆ మరునిమిషము మరికొన్ని పిశాచాలు వచ్చాయి. ఇది చూసిన చిన్లు భూమిలో ఒక పెద్ద గుంటలో నుంచి ఆ పిశాచాలతో ఆ భవంతిని అలా ఎత్తించి దించేస్తున్నాడని, ఇలా చేయటం వలన గాడిద మాంత్రికుడు షియాంగును తామంతా మహామాంత్రికుడుగా చెప్పుకుంటామన్న ఉద్దేశంతోనే ఇలా చేసుంటాడని అనుకునే లోపలే చిన్లు ఉద్దేశాన్ని గ్రహించిన పిశాచాలు, నీ అంచనా సరైనదే అని చెప్పాయి. ఆ పైన పిశాచాలన్నీ మంటపంలోకి మిళితమైపోయాయి. అంతలో అటుగా వస్తూ కనిపించాడు గాడిద మాంత్రికుడు తమ్ముడైన నదిలో తేలే మాంత్రికుడు. వాడిని చూసి చిన్లు వెంటనే మంత్రదండం సహాయంతో గాడిదలా మార్చగా ఊహించని ప్రమాదానికి గాడిదలా మారి బెదిరిపోయిన ఆ మాంత్రికుడు విషయాలు గ్రహించి చిన్లును ఎంతగానో బ్రతిమలాడాడు. కానీ జాలిపడని చిన్లు, నిన్నే కాదు, ఇక నీలాంటి దుష్టులందరినీ చంపకుండా గాడిదలుగానే మారుస్తాను. మనుషులై ఉండి దానవుల్లా మారి మనుషుల్నే చంపాలనుకున్న మీరు గాడిదలై ఆ మనుషులచే బాధింపబడాలి అని చెప్పాడు. ఆ పైన ఆ నదిలో అందరితో కలిసి చాలాసేపు నడిచి పరిగెత్తి ఉల్లాసంగా గడిపిన చిన్లు చివరికి పిశాచ మంటపాన్నెక్కి అందరితో పాటు ఆకాశ మార్గాన చేరాడు. అలా ఏ దేశం వాళ్ళని ఆ దేశంలో వదిలి తను నైసా గ్రామానికి ఉత్తర దిక్కుగా గల కూపీ రాజ్యానికి చేరి కూపీ రాజైన షాకు విషయాలన్నీ వివరించి, రాజులైన మీకే ఈ పిశాచ మంటపము ఎక్కువ సహాయపడుతుందని ఆశిస్తున్నాను అని చెప్పి పిశాచ మంటపాన్ని మంత్రదండాన్ని అప్పగించాడు. చిన్లుని ప్రముఖ దంతవైద్యుడు ఓయాంగ్హు కుమారుడిగా గుర్తించిన కూపీరాజు షా ఎంతో మురిసిపోయాడు. పైగా చిన్లుకు ఎన్నో విలువైన బహుమానాలు ఇవ్వటమే కాక ఆస్థానంలో మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఆ పైన చుంగ్ముంగుకు కూడా ఒక చిన్న ఉద్యోగం ఇచ్చాడు. చెడిపోతాడు అనుకున్న చిన్లు హఠాత్తుగా విశేష గౌరవాన్ని పొంది మంచి పేరు తెచ్చుకోవడంతో తండ్రికి తగ్గవాడే అనిపించుకున్నాడు అని అనుకున్నారు నైసా ప్రజలు. ఆ విధంగా గొప్పవాడైన చిన్లు తన సోమరితనానికి స్వస్తి చెప్పి హాయిగా రాజకొలువులో పనిచేసుకుంటూ తనకు తగిన యువతిని చూసి వివాహం చేసుకుని సుఖంగా కాలం గడిపాడు. మరొక చిన్న కథ పేరు అతని కంటే ఘనుడు. ఈ కథను రచించిన వారు హనుమంతరావు గారు. ధర్మపురము అనే ఒక చిన్న గ్రామంలో ధర్మయ్య అనే ఒక షావుకారు ఉండేవాడు. అతడు పేరుకు తగినట్లు కాక చాలా పిసినారి. వ్యాపారంలోనే కాదు, భూములపైనను ఇండ్లపైనను డబ్బు అప్పుగా ఇచ్చి వారిని మోసం చేసి భూములు ఇళ్ళు తనువుగా చేసుకునేవాడు. ధర్మయ్య పట్టణాలకి పనుల మీద వెళ్ళే రైతులతో కలిసి వెళ్ళి మార్గంలో చిన్న చిన్న కథలు చెప్పి పందాలు కట్టి బోల్తాలు కొట్టించి వారి వద్ద డబ్బు గుంజేవాడు. ఒకరోజు ధర్మయ్య రామన్న అనే రైతుతో కలిసి పట్నానికి వెళ్ళాడు. రామన్న చాలా తెలివిగలవాడు. పైకి ఏమీ తెలియనివాడిలాగా ఉండేవాడు. మార్గమధ్యంలో ధర్మయ్య రామన్నతో, నేను నీకొక కథ చెబుతాను.
దానిలో నీకు సందేహాలు వస్తే నాకు 100 రూకలు ఇచ్చుకోవాలి. సందేహాలు లేకపోతే ఇవ్వనవసరం లేదు. నువ్వు చెప్పినప్పుడు నాకు సందేహం వస్తే 100 రూకలు ఇచ్చుకుంటాను అన్నాడు. అది విని రామన్న సంతోషించి ఒప్పుకొని ముందు ధర్మయ్యనే చెప్పమన్నాడు. అప్పుడు ధర్మయ్య రామన్నతో, నేను 100 సంవత్సరాల క్రితము ఇదే రోడ్డుపైన ఒక ఒంటెల వర్తకం చేసేవాడితో కలిసి వెళుతున్నాను. ఆ వర్తకుడి వద్ద 101 ఒంటెలున్నాయి. అవి ముక్కు నుంచి తోక వరకు ఒకే తాడుతో వరుసగా కట్టబడి ఉన్నాయి. ఆ ఒంటెలే 2-3 మైళ్ళ దూరాన్ని ఆక్రమించేశాయి అన్నాడు. అబ్బబ్బా, ఎన్ని ఒంటెలో! చాలా బాగుంది కదా అన్నాడు రామన్న. ధర్మయ్య మురిసిపోతూ మళ్ళీ చెప్పసాగాడు. అవి కొంత నడిచాయి. ఒక గద్ద ఆకాశంపై నుంచి ఒంటెల్ని చూసి క్రిందకు వచ్చి మొదటి ఒంటెను తన కాళ్ళతో పట్టి ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆ మొదటి ఒంటెతో పాటే మిగిలిన 100 ఒంటెలు కూడా గాల్లోకి ఎగిరిపోయాయి అన్నాడు ధర్మయ్య. ఆ తర్వాత అని అడిగాడు రామన్న. మేము ఆ ఒంటెల వెనక పరిగెడుతూ నేలపైకి వెళ్ళాము. ఆ సమయంలో పొరుగురి రాజకుమార్తె ఉద్యానవనంలో కూర్చొని దాసీ చేత తలదువ్వించుకుంటూ తల పైకెత్తి ఆకాశంలోకి చూస్తూ కూర్చుంది. అదే సమయంలో గద్ద ఆమె తలపై భాగానికి వచ్చి ఠపీమని పట్టును వదిలేసి ఎగిరి వెళ్ళిపోయింది. ఒంటెలన్నీ రాజకుమార్తె ఎడమ కంటిలో దబ్బున పడ్డాయి అన్నాడు ధర్మయ్య. కంటిలోనా అన్నాడు రామన్న. నీకు సందేహం వచ్చేసింది కనుక నా 100 రూకలు నాకివ్వు అన్నాడు ధర్మయ్య. సందేహం కాదు, ఆశ్చర్యం అని మాట మార్చేస్తూ కథ చెప్పమని తొందర చేశాడు రామన్న. అప్పుడు రాకుమార్తె చప్పట్లు కొట్టి మరొక దాసీని పిలిచి, నా కంటిలో నలకలేయో పడ్డాయి అని చెప్పింది. ఆ దాసి ఒంటెను పైకి తీసి వాటిని తన చెవిలో దాచివేసింది అని తన కథను ముగించి రామన్న వైపు చూశాడు. కానీ రామన్న ఏమీ సందేహించినట్లు లేడు. అందువల్ల ధర్మయ్య ఆశ్చర్యపోయి రామన్నని కథ చెప్పమన్నాడు. అప్పుడు రామన్న ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. నా చిన్నప్పుడు మాకు 5 ఆవులు, 3 దూడలు, 6 గేదెలు, మేకలతో పాటు ఒక తెల్లని ఆడగుర్రపు పిల్ల ఉండేది. అదంటే మా నాన్నగారికి ఎంతో ఇష్టం. దానిని ప్రేమతో చూసేవారు. ఒకసారి దానికి వీపు మీద పెద్ద దెబ్బ తగిలింది. దాన్ని పట్టణానికి తీసుకుని వెళ్ళి చూపించి తిరిగి మా నాన్న తీసుకుని వస్తూ ఉంటే పెద్ద గాలితో కొన్ని గోధుమ గింజలు గుర్రము వీపు మీద గాయంలోకి మట్టితో సహా పడ్డాయి. పడగానే దాని వీపు మీద పెద్ద గోధుమ పంట పెరిగింది. పంట కోయించటానికి మా నాన్న 20 మంది కూలీల్ని పెట్టాడు. అబ్బా, పెద్ద పంటే, ఎంత లాభము అన్నాడు ధర్మయ్య. పంట పూర్తిగా కోయించి చూస్తే 500 మణుగులున్నాయి. ఆ కాలంలో మీరు కొద్దిగా డబ్బున్నవాళ్ళు, మాకున్నంత డబ్బు మీకు అప్పుడు లేదు అన్నాడు రామయ్య. దాంతో ధర్మయ్యకు చిర్రెత్తింది. పైకేమీ అనలేదు. మళ్ళీ రామన్న ధర్మయ్యతో, మీ నాన్న మా నాన్న దగ్గరికి వచ్చి 5 మణుగుల గోధుమలు అప్పుగా ఇవ్వమన్నాడు. నీ అప్పు నేను కాకపోయినా మా అబ్బాయిలైనా తీరుస్తారని చెప్పి గోధుమలు పట్టుకుని వెళ్ళి ఇప్పటి వరకు ఇవ్వలేదు. పోనీ స్నేహితుడు కదా, వారి అబ్బాయిలు ధనవంతులైన తర్వాత అడుగుదామని అనుకుంటూ ఆ పనిని నాకు అప్పగించి మీ నాన్నతో పాటే మా నాన్న కూడా చనిపోయారు. ఇప్పుడు నువ్వు ధనవంతుడివి కదా, ఆ 100 మణుగుల గోధుమలు ఇవ్వమని అన్నాడు రామన్న. ధర్మయ్యకి మతిపోయినట్లయింది. తప్పించుకోవాలనుకున్నాడు. కానీ పందెం ప్రకారము రామన్న ఒప్పుకోలేదు. ధర్మయ్య చేసేది లేక రామన్నకి 100 మణుగుల గోధుమలు ఇచ్చి తన అతి తెలివికి చింతించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.